నమస్తే, వెల్కమ్ టు బిగ్ టాక్. నేను రవి. లగచర్లో మరోసారి టెన్షన్. పారిశ్రామికవాడ భూసేర్వేస్ కోసం అంటూ వచ్చిన అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు రోటిబండ తాండా గిరిజనులు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అప్పటికే భారీగా మోహరించిన పోలీసులు ప్రజల్ని అడ్డుకోవడంతో పరిస్థితి తోపులాటకు దారితీసింది. తీవ్ర వాగ్వాదంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ప్లకార్డులు పట్టుకుని ఎక్కడికక్కడ నిరసన తెలిపారు గిరిజనులు. ఎట్టి పరిస్థితుల్లోనూ భూములు ఇచ్చేదే లేదంటూ తేల్చి చెబుతున్నారు. అసలు లగచర్లలో ఏం జరుగుతోంది? సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో భూసేకరణకు ఎందుకంత ఇబ్బందులు తలెత్తుతున్నాయి? ఈ అంశాలపై ఈరోజు బిగ్ టాక్లో చర్చిద్దాం. మొత్తానికి గతంలో పారిశ్రామిక వాడ కోసం ఒక పక్క కంపెనీలు అంటే లగచర్లలో ఫార్మాసిటీని ఏర్పాటు చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నేపథ్యంలోనే గతంలో అక్కడ రైతులపై దౌర్జన్యాలు, రైతులపై గొడవలు జరిగాయని చెప్పేసి అక్కడ సర్వే జరపడానికి వెళ్ళినటువంటి, అభిప్రాయ సేకరణ జరపడానికి వెళ్ళినటువంటి అధికారులపై, ముఖ్యంగా కలెక్టర్పై కూడా అక్కడ దాడి జరిగినటువంటి ఘటనలు ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. కొంతమంది రైతులను అయితే మాత్రం అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ఇష్యూపై మొత్తానికి పోలీసులు కూడా చేసినటువంటి చర్యలపై అయితే మాత్రం జాతీయ మానవ హక్కుల సంఘం కూడా స్పందించినటువంటి అంశాలను చూద్దాం. మళ్ళీ ఇప్పుడు పారిశ్రామిక వాడ పేరుతో అక్కడ భూ సర్వేకి వెళ్ళారు అధికారులు. అక్కడైతే మాత్రం గిరిజన తాండా రైతులు అయితే మాత్రం అడ్డుకునే ప్రయత్నం చేశారు. మొత్తానికి ఏంటి అంటే, ఒక సీఎం సొంత నియోజకవర్గం అయినటువంటి ఆ నియోజకవర్గంలో ఎందుకు కొడంగల్లో ఇలాంటి పరిస్థితులు తలెత్తున్నాయి? ప్రభుత్వం ఎందుకు అంటే ముందస్తు చర్యలు తీసుకుంటుందా, లేకపోతే అభిప్రాయ సేకరణకు ఎలాంటి వ్యూహాత్మకంగా వెళ్తుంది? అక్కడ పారిశ్రామిక వాడ, గతంలో ఫార్మాసిటీ, ఇప్పుడు పారిశ్రామిక వాడ పేరుతో ఎందుకు వెళ్తుంది? 1300 ఎకరాలు సేకరించేటటువంటి అభిప్రాయంతో అక్కడికి వెళ్తున్నటువంటి నేపథ్యంలో సొంత నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డికి ఇక్కడ రైతులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారనే అంశాలపైనే ఈరోజు బిగ్ టాక్లో చర్చిద్దాం. ఈ అంశాలపై మాట్లాడడానికి లగచర్లలో అంటే ఘటనకు సంబంధించినటువంటి అంశాలపై మాట్లాడటానికి నగేష్ గారు, ఏఐసిసి మెంబర్, అలాగే బొమ్మెల రామ్మూర్తి గారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, అలాగే బండారు రామ్మోహన్ గారు రాజకీయ విశ్లేషకులు మనకి లైవ్ ద్వారా జాయిన్ అవడానికి సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి నగేష్ గారు. రైట్. రామ్మూర్తి గారు నమస్తే, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి మెట్టా నరసయ్య గౌడ్ గారు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. నరసయ్య గౌడ్ గారు నమస్తే. నా వాయిస్ వినిపిస్తుందా? మెట్టా నరసయ్య గౌడ్ గారు, ఏంటి లగచర్ల ఘటన ఏంటి మళ్ళీ తెరపైకి వచ్చింది? లగచర్ల ఘటన, అక్కడ పారిశ్రామిక వాడ పేరుతోటి అక్కడ భూసేకరణ జరపడానికి అధికారులు అయితే వెళ్ళారు. మరి ఈ నేపథ్యంలో అక్కడ పోలీసులకి రైతులకి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది, తోపులాటగా దారితీసింది. ఏ విధంగా చూడొచ్చు? మళ్ళీ పారిశ్రామిక వాడ పేరుతోటి ప్రభుత్వం ఎందుకు అక్కడ భూసేకరణ నిర్వహించాలనుకుంటుంది? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు వ్యూవర్స్కు నమస్కారం. నమస్కారం. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో తన ప్రభావాన్ని కోల్పోయింది కాబట్టి ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో ఏదో ఒక కిరికిరి పెట్టి ప్రజలను వ్యతిరేకంగా ఉన్నారని చూపించడానికి ప్రయత్నం చేస్తున్న దాంట్లో ఇది ఒక భాగం. వాస్తవంగా ఏ నియోజకవర్గంలోనైనా మాకు పారిశ్రామిక వాడ వస్తుంది అంటే అన్ని రకాల పరిశ్రమలు వస్తున్నాయంటే చుట్టుపక్కల ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు, ఉపాధి హామీలు అన్ని జరుగుతాయి కదా. ఇప్పుడు ఏదైనా కాలుష్యం ఉంటే ప్రభుత్వము దాని మీద శ్రద్ధ పెడుతుంది, దానికి సరి అయిన విధానాలు రూపొందిస్తుంది. అంతేగాని ఏం లేదు మేమియ్యము అంటే దీని వెనుకాల బీఆర్ఎస్ పార్టీ రకరకాల ప్రయత్నాలు చేస్తుంది అనేది మనకు స్పష్టమైతే ఉంది కదా. ఈరోజు అధికారులు పోతే ప్లకార్డు లెక్కని చూస్తాయండి, ఒక సాధారణ రైతు దగ్గర, మామూలు వాళ్ళ దగ్గర ఇంత పటిష్టమైన వ్యూహం ఉండదు కదా. కేవలం ఇప్పుడు మన పార్టీని అంటే కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించాలి, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారిని వ్యతిరేకించాలి. ఇక్కడ ఆయనకు ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని నిరూపించాలి. అందుకని ఈ చిల్లర మల్లర పనులకు చేసి అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగుల పొట్టగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇవాళ స్పష్టంగా కనిపిస్తుంది కదండి. ఇవాళ ఒక ఓన్లీ ఫార్మాసిటీ ఫార్మా కంపెనీ మాత్రమే కాదు, పారిశ్రామిక కారిడార్ అంటే అన్ని రకాల పరిశ్రమలు వస్తాయనే కదా. ఇలా 1300 ఎకరాలు తీసుకుంటే మొత్తం దేశం ఏమి ఇది కాదు కదా. అని ఎందుకు చేస్తా ఉన్నారు?
ఒక తండకు సర్వే కొరకు పోతే వాళ్ళ దగ్గర కూడా ప్లకార్డ్స్ ఉంటాయి. వాళ్ళని చూసి ఇంకా చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు రెడీ అయ్యి వస్తారు. అంటే ఇదంతా వ్యూహంలో భాగంగా, అంటే ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలి, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారిని అప్రతిష్ట పాలు చేయాలి. ముఖ్యంగా వీళ్ళకు ఉద్యోగాలు ఇంతకు ముందు వాళ్ళు ఉన్నప్పుడు ఇవ్వకపోగా ఇప్పుడు ఇస్తామంటే కూడా వద్దంటా ఉన్నారు. అంటే వాళ్ళకు ఉద్యోగాలు రావద్దు, ఉపాధి అవకాశాలు రావద్దు, ఆ ప్రాంతం డెవలప్ కావద్దా? ఇంత దారుణమా? బీఆర్ఎస్ ఆలోచన విధానం మొదట్లో అట్లనే ఉన్నది, ఇప్పుడు కూడా అట్లనే ఉన్నది. కనీసం వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చిన పాపన పోలేదు, వాళ్ళు ఇట్లాంటి ఫ్యాక్టరీలు ఇవన్నీ పెట్టిన పాపన పోలేదు. మేము చేస్తాం మొన్న అంటే మాకు అడ్డుపడతా ఉన్నారు. అరే పేద ప్రజల మీద ఇంత అక్కసా వీళ్లకు? కానీ నర్సీగౌడ్ గారు గతంలో బీఆర్ఎస్ హయాంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పరిపాలించింది. బీఆర్ఎస్ హయాంలో కూడా భూసేకరణ చేశాం, ఫార్మాసిటీ కోసం అంబర్పేట పరిసర ప్రాంతాల్లో భూసేకరణ చేశాం. కానీ ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగలేదు, ఎక్కడా వ్యతిరేకత రాలేదనేది బీఆర్ఎస్ నాయకుల వాదన. కానీ ఎందుకు ముఖ్యంగా కొడంగల్ సీఎం సొంత నియోజకవర్గంలో ఉన్నటువంటి కొడంగల్ నియోజకవర్గంలో ఈ పరిస్థితి రావడానికి గల కారణాలు ఏంటి? నేను అదే అంటాను సార్, ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే ఒక ఎపి సెంటర్ లెక్క, అంటే ఒక భూకంపం ఎక్కడో ఒక దగ్గర స్టార్ట్ అయితే మొత్తం విస్తరిస్తుంది కదా, ఆ ఫార్ములాను ఫాలో అయ్యి ఈ ఎపి సెంటర్ ఇక్కడ ఉంటే బాగుంటది అన్న ఆలోచన. మేము ఇట్లా మీరేమైనా భూసేకరణ చేసినప్పుడు మంచిగా చేస్తే మేమేం అడ్డుపడలే, అనవసరంగా చేసిన కాడ అడ్డుపడ్డాం. మీరు ఏమంటున్నా, మీకు ఏదైతే అభ్యంతరాలు ఉన్నాయో అవి చెప్పండి, ఏమి చెప్పకుండా మీరైతే తీసుకోవద్దు మేమైతే ఏం మాటలండి మాటలు? అంటే సాధారణ ప్రజలను దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి కదా, వాళ్ళ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి కదా. మీరు ఇంతకు ముందు చేయలేదా? 1000 ఎకరాలు తీసుకున్నారు కదా. కాబట్టి నేను ఏమంటున్నా, లఘుచెర్ల కానీ లేకపోతే తండా కానీ ఇంకొకటి కానీ 4 గ్రామాల ప్రజలను ఎగేసి అక్కడ నిలబెట్టేసి మేము ఇయ్యమని ప్లకార్డులు పెట్టుకో. నేను ఒకటే అడుగుతున్నా సార్, ఏ సాధారణ రైతుకు గాని సాధారణ వ్యక్తికి గాని ఈ వ్యూహాలు ఉండవు. అంటే ప్లకార్డులు పట్టుకోవాలి, దాని మీద రాసుకోవాలి, మనం ఎదిరించాలి, మనం అడ్డం పోవాలి, ఏందండి ఇదంతా? కాబట్టి నేను బీఆర్ఎస్ తన ప్రాభవాన్ని కోల్పోయిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవడానికి చేస్తున్నటువంటి ఒక ఎక్సర్సైజ్ మాత్రమే. దీని వల్ల కొడంగల్ నియోజకవర్గంలోని సాధారణ ప్రజలు, నిరుద్యోగులకు చాలా నష్టం జరుగుతుంది. ఈ విషయమే వాళ్ళు అర్థం చేసుకోవటం లేదు. కాబట్టి నేను ఒకటే అంటున్నా, వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్న, వాళ్ళకి విన్నవిస్తుండేదంటే, అయ్యా మరి వాస్తవాలు తెలుసుకోండి. ఓన్లీ ఫార్మా కంపెనీ మాత్రమే కాదు, ఇండస్ట్రియల్ కారిడార్ అంటే అన్ని రకాల పరిశ్రమలు వస్తాయి, మీకు ఉద్యోగాలు దొరుకుతాయి. మీ భూమి పోతే భూమికి సంబంధించిన ధర మీకు వస్తుంది, మీరంతా కోటీశ్వర్లు అవుతారు, మీరంతా అభివృద్ధి చెందుతారు. బీఆర్ఎస్ వాళ్ళ మాటలు ఏంటే అదో గతిపాలు అవుతున్నారు. కాబట్టి మీరు ఆలోచన చేయండి రైతులారా, ఆ గ్రామస్తులారా అని నేను చెప్తా ఉన్నా. అరే మీకు ఏం తక్కువ చేస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ? అన్ని రకాల పథకాలు ఇస్తా ఉంది, అన్ని రకాల సౌకర్యాలు చేస్తా ఉంది. ఈ రోజు పారిశ్రామిక కారిడార్ ప్రకటించింది. సర్వేకి వస్తే మీరు వద్దంటా ఉన్నారు. అంటే అభివృద్ధి వస్తే ఆమెడ దూరం కొడతారా మీరు? ఎవరి మాటలో పట్టుకొని. కాబట్టి నేను ఒకటే అంటున్నా, బీఆర్ఎస్ వాళ్ళు కూడా సామాన్యుల పొట్టగొట్టొద్దు, నిరుద్యోగుల పొట్టగొట్టొద్దు, ఇలా అడ్డుపడొద్దు, అభివృద్ధికి అడ్డుపడొద్దు. మీకు చేతనైతే సహాయం చేయండి, అందులో ఏం తప్పు ఉందో బయట పెట్టండి. అంతేగాని ప్రతిదానికి అడ్డం పడి కాళ్ళల్లో కట్టెలు పెడితే వాళ్ళ అభివృద్ధిలోకి నోచుకోవద్దా? ఇంత దుర్మార్గం ఆ బీఆర్ఎస్ వాళ్ళది. రైట్. బొమ్మెర రామూర్తి గారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. రామూర్తి గారు నమస్తే. ఏంటి అభివృద్ధిని అడ్డుకుంటున్నారు? ఎందుకు ముందుగా ప్రీ ప్లాన్డ్గానే అక్కడ ఉన్నటువంటి రైతుల్ని రెచ్చగొడుతున్నారా బీఆర్ఎస్? ముఖ్యంగా ఏంటి వాళ్ళ వెనకాల మాత్రం అక్కడ అమాయకులైనటువంటి రైతుల వెనకాల బీఆర్ఎస్ పాత్ర ఉంది అనేది కాంగ్రెస్ నాయకుల యొక్క వాదన. ఎలా స్పందిస్తారు? సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఆయనకు మంచి పోస్ట్ రావాలని ఏదో తపన పడుతున్నారు పాపం, కానీ అక్కడ ఏం కనబడడం లేదు. ఇప్పుడు ఆడలేక మధ్యలో దరువు అంటారట. నీకు చేతగాక నువ్వు చేసేది చిత్తశుద్ధి లేక నువ్వు అల్లుడి మీదనో లేదా నీ తమ్ముళ్ళ మీదనో మీ బామ్మర్దుల మీదనో ఉన్న ప్రేమ ప్రజల మీద లేక జరుగుతున్న ఈ తతంగం. ఎందుకంటే అంత కక్షపూరితమైన వాతావరణాన్ని ఎందుకు కల్పించాల్సిన అవసరం ఉన్నది? ఒకసారి ఫార్మాసిటీ ఇవ్వము, మేము భూములు ఇవ్వమని అక్కడ రైతులు కోరుకుంటున్నారు, చాలా క్లియర్ గా చెప్తున్నారు. మళ్ళీ ఫార్మాసిటీ ప్లేస్ లో మళ్ళీ ఈ కారిడార్ అనే పేరు మీద మళ్ళీ వాళ్ళ దగ్గరికి ఎందుకు పోవాలి? మేము ఇవ్వను అన్నట్టు ఎక్కడ లేదా? ఈ రాష్ట్రంలో జాగాలే లేవా? ప్లేసే లేదా? ఎందుకు వాళ్ళ భూముల దగ్గర ఎందుకు కొనాలి? అంటే వాళ్ళ భూములే ఎందుకు పెంచుకోవాలి? పక్క వీళ్ళంతా
అంతా కోట్ల వేల ఎకరాలు అక్కడ సంపాదించి పెట్టుకున్నారు. రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళ అల్లుడు వీళ్ళంతా వాళ్ళ భూములు రేట్లు పెరగాలంటే అక్కడ కంపెనీలు ఏదో ఒకటి పెట్టాలి. రైతులకు ఇష్టం ఉన్నా లేకుండా తీసుకుపోవాలి. ఇది ఈ దుర్మార్గమైన చర్య కాబట్టి దీన్ని రైతులు అడ్డుకుంటున్నారు. దీనికి బీఆర్ఎస్ పార్టీకి ఏం సంబంధం అండి? నాకు అర్థం కాదు. మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా రైతుల కోపం ఎక్కడి నుంచి వస్తుందండి? మీరు ఒక్కటన్నా మీరు ఇచ్చిన 420 హామీలలో ఒక్కటన్నా నెరవేర్చారా? లేదా ఒక్క దాంట్లో ప్రజలకు ఏ వర్గం అన్నా బాగుపడ్డదా? ఎవరైనా సంతోషంగా ఉన్నారా? లేదా ఏ పథకమైనా మీరు సంపూర్ణంగా అమలు చేశారా? ఏది లేదు. కాబట్టి అటు మీరు చెయ్యని ఏవైతే పథకాలు ఉన్నాయో అవి చెయ్యకపోగా ఇలా ప్రజలని ఇబ్బంది పెట్టి మేము చంపేస్తాం, మేము పొడి చేస్తాం, మీ భూములు ఇవ్వాల్సిందే అని గట్టిగా చెప్పడం వల్ల రైతులు తిరగబడుతున్నారు. నాటి తెలంగాణ కాదు ఈ తెలంగాణ అన్ని రకాలుగా చదువుకొని తెలివి వచ్చి 10 సంవత్సరాలు భారతదేశంలోనే నెంబర్ 1 గా ఎదిగిన తెలంగాణ ప్రజలు వీళ్ళు. కాబట్టి మీరు ఇష్టం వచ్చినట్టు చేస్తాం, ఇస్తనే ఇవ్వాలి, లేకపోతే మీ ఇళ్ల మీదకి బుల్డోజర్లు వస్తాయి, పోలీసులు వస్తాయి, అక్రమ కేసులు పెడతామంటే చూస్తూ ఉండే ప్రజలు కారు. తెలంగాణ ప్రజలని ఈ సందర్భంగా తెలుసుకోవాలి. వాళ్ళు తెలుసుకొని వాళ్ళను ఎప్పుడైనా ఇప్పుడు మేము కూడా లక్షల ఎకరాలు మేము భూసేకరణ చేసినామండి. ఎన్నో కంపెనీలు తీసుకొచ్చినాం. ఎక్కడైనా చిన్న గొడవన్నా జరిగిందా? ఎందుకు ఇప్పుడు జరుగుతున్నాయి అంటే వీళ్ళకు చిత్తశుద్ధి లేక, చేతగాక, వాళ్ళని అడిగే విధానం, వాళ్ళ దగ్గరికి పోయే విధానం, వాళ్ళతో మాట్లాడే విధానం ఒక్క ఎదవ కూడా సరిగా లేదు. అనొద్దు కానీ ఆ మాట ఒక్కరు కూడా సరిగా లేదు. అన్పార్లమెంట్ వాడు మాట్లాడొద్దండి, అన్పార్లమెంట్ వాడు మాట్లాడొద్దు. రామూర్తి గారు ప్లీజ్. మా నర్సిరెడ్డి గారు పోయి అడగాలి. అట్లాంటి వాళ్ళు పోతే బాగుంటది. తెలియని వాళ్ళు ఏదో భయపెడతాము, పోలీసు వాళ్ళని పెడతాం, కలెక్టర్ని కొట్టినా, ఇంకా దాడులు చేసినా, ఇంకా జైల్లోకి పోయినా వాళ్ళు భయపడరండి. ఎందుకంటే వాళ్ళ భూములు వాళ్ళ సొంత భూములు అండి. వాళ్ళు ఎందుకు ఇస్తారు ఫ్రీగా? మేము అక్కడ ఉన్న రేట్ల ప్రకారం ఏందా, లేకపోతే ఎందుకు ఇస్తాలేదు, మీకు అపోలేదు అని అడగాలి. కానీ ఏమనంటే బీఆర్ఎస్ పార్టీ దాంట్లో అడ్డుపడుతుంది. బీఆర్ఎస్ పార్టీకి దీనికి ఏం సంబంధం అండి? నాకు అర్థం కాదు. మీరు ఎందుకు ప్రతిదీ బీఆర్ఎస్ పార్టీ మీద నెడుతున్నారు? మీకు చాలగాక, మీరు అమలు చేయలేక, మీరు వాళ్ళతో మాట్లాడే విధానం తెలియక మీరు ఆగమైపోతే దానికి బీఆర్ఎస్ పార్టీకి ఏం సంబంధం? కాబట్టి మీరు పోయే విధానం ప్రాసెస్ సరిగా లేదు. మీరు ఎవరిని కలెక్టర్ పోయినా లేదా మంత్రులు పోయినా వేరే వాళ్ళు ఎవరు పోయినా వాళ్ళని సరిగ్గా మోల్డ్ చేయడం లేదు. మీరు అడిగే విధానం సరిగ్గా లేదు కాబట్టే వాళ్ళు తిరగబడుతున్నారు. కాబట్టి దానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధం అంటగట్టి ఏదో బీఆర్ఎస్ పార్టీ వెనకున్నదని చెప్పడం చాలా దుర్మార్గం. ఈ రాష్ట్రంలో వెనకబడ్డ ప్రాంతాలు చాలా ఉన్నాయి. మీరు ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అక్కడ ఎవరు వేరే జిల్లాలో ఇప్పుడు నల్గొండ లాంటి ప్రాంతాలు ఉన్నాయి, ఇంకా మహబూబ్నగర్ లాంటి ప్రాంతాలు ఉన్నాయి, ఖమ్మం లాంటి మా ప్రాంతాలు ఉన్నాయి. పెట్టండి. మీరు ఈ రాష్ట్రం లేదా, కరీంనగర్ లేదా, ఆదిలాబాద్ లేదా, మీరు ఇక్కడే పెట్టాలన్న రూల్ ఏమున్నది? అంటే అక్కడ చుట్టుపక్కల మీ భూములు ఉన్నాయి. వాటి రేట్లు పెంచడానికి ముఖ్యమంత్రి ఆడుతున్న డ్రామా ఇది. ఈ డ్రామాని ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి ఇగో ఈ తంతు, అందుకే తిరగబడుతున్నారు. కాబట్టి మీరు చేస్తున్న చిల్లర మల్లర దానికి ఎవడు భయపడడు. మీరు పెట్టారు. హార్ట్ అటాక్ వచ్చిన వారిని కూడా మీరు బేడీలేసి తీసుకొని వచ్చారు బయటికి. ప్రజలంతా చూస్తున్నారు. రైతులు తుప్పుకొని ఊస్తున్నారు మీ నోళ్ళల్లో. మీరు ఏ పని కూడా ఒకటి చేయలేదు. మీరు ఇప్పటికైనా అడుగుతున్నారు. గ్రామాలలో డైవర్షన్ పాలిటిక్స్ ప్రతిదీ అంతే. లగచర్ల చేసిన అంతే, ఇంతకుముందు జరిగింది మూసీ నది అంతే, లేదా హైడ్రా అంతే. మీరు ఏ పని చేసుకున్నా రైతు బంధు అంతే, రైతు బీమా అంతే, రైతు రుణమాఫీ అంతే. ఏది ఒక్కటి సరిగ్గా చేయలేదు కాబట్టి రైతులు కోప్పడుతున్నారు. ముసలి వాళ్ళు, వృద్ధులు, అయ్యా మాకు 4,000 ఇస్తే మేము ఇస్తామంటే ఆశపడి ఓటేసినాం. మరి సంవత్సరం 14 నెలలు దాటింది. మాకెప్పుడు 4,000 ఇస్తారని ముసలి వాళ్ళు, వృద్ధులు, వికలాంగులు అడుగుతున్నారు. దానికి సమాధానం లేదు. మహిళలకు 2,500 రూపాయలు ఇస్తా అన్నారు. 14 నెలలు దాటిపోయింది. ఎప్పుడు ఇస్తారని అడుగుతున్నారు. వీటిని మైండ్ డైవర్షన్ చేయడానికి మీరు ఆడుతున్న డ్రామాలే. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఇది ప్రజలకు అర్థమైంది. అందుకే ఈ గొడవలు స్టార్ట్ అవుతున్నాయి. ఈ తిరుగుబాటు అనేది స్టార్ట్ అయింది. తిరుగుబాటు ఎందుకు వస్తుందండి? ఆకలి కడుపులో నుండి వస్తుంది. మీరు చేసిన మోసాల నుండి కోపం వస్తుంది. అందుకే ఈ తిరుగుబాటు ఎక్కువైంది. ఖచ్చితంగా మీకు రేపు వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా కర్రు గాల్చి ఓత పెడతారు. చూడండి అని ఈ సందర్భంగా ద్వారా తెలంగాణ ప్రజలకు అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలియజేస్తున్నారు. రైట్ రామూర్తి గారు, ఒక్క నిమిషం. నరసయ్య గౌడ్ గారు, లగచర్ల ఘటన తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశమైంది. గతంలో ఫార్మాసిటీ, ఇప్పుడు పారిశ్రామిక వాడ పేరుతో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం సర్వేకి ఉపక్రమించినటువంటి నేపథ్యంలో అధికారులు
అక్కడ సర్వే నిర్వహించడానికి వెళ్ళారు. గతంలో కూడా తీవ్ర దుమారం రేపినటువంటి నేపథ్యంలో జాతీయ మానవ హక్కుల సంఘం కూడా ఎంటర్ అయిన సందర్భం చూస్తాం. ఏంటి ప్రభుత్వం ప్రతిష్టాత్మక తీసుకోవడానికి గల కారణాలు ఏంటి తదితర అంశాల గురించే విక్టాక్లో చర్చిద్దాం. ఇంకా బండారు రామ్మోహన్ రావు గారు అడ్వకేట్ మరియు రాజకీయ విశ్లేషకులు విశ్లేషణ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రామ్మోహన్ రావు గారు నమస్కారం. 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 ఏంటి లగచర్ల ఘటన మళ్ళీ తెరపైకి వచ్చింది. దాదాపు 1300 ఎకరాలు భూసేకరణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. అధికారులు మళ్ళీ సర్వే కోసం వెళ్ళారు. ఏంటి భూసేకరణ ఏ విధంగా చూడొచ్చు? రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఎన్నిక తగ్గట్లేదు? గతంలో జరిగినటువంటి పరిణామాల దృష్ట్యా ఈసారి ఏ విధంగా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి? మరో పక్క భారీ భద్రత మధ్య సర్వే అధికారులు అయితే మాత్రం అక్కడికి వెళ్ళినట్లు తెలుస్తుంది. ఏంటి ప్రభుత్వం అక్కడే భూసేకరణ చేయాలని నిశ్చయించుకోవడానికి కారణాలు ఏంటి? రవి గారు, మీకు అట్లాగే మిట్టా నర్సయ్య గౌడ్ గారికి, రామూర్తి గారికి, మన స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నమస్కారం. కొంచెం సుదీర్ఘంగా అకాడమిక్ చర్చ తీసుకున్నాం. వాళ్ళిద్దరు కూడా 2 పార్టీల వాళ్ళు కనుక ఆనాడు మల్లన సాగర్లో ఏమైంది, ఈ వాళ్ళు లగిచర్లని చెప్తాను నేను. ఎందుకంటే రెండే మానవీయ దృక్పథం లోపించి భూసేకరణ కోరుకుంటే అధికార పార్టీ ఏమో దాన్ని బుల్డౌన్ చేసుకుంటూ మేము చేస్తామంటాం. ఎవరైనా అప్పుడు టీఆర్ఎస్ కావచ్చు, ఇవాళ కాంగ్రెస్ కావచ్చు, రేపు బీజేపీ వస్తే బీజేపీ కావచ్చు. మానవుడి దృక్పథం లోపించి మట్టికి మనిషికి ఉన్న సంబంధాన్ని మనం ఎంత చులకంగా చూస్తున్నాం అంటే, ఈ విషయాల్లో ఇద్దరు వాదన విన్నా నేను ఎంత చులకంగా చేస్తున్నాం అంటే, మట్టికి మనిషి బొందలు కట్టుకుంటారు. వాళ్ళు ఆడుకునే ప్లేస్ కొద్ది వాటి ఇల్లు ఉంటది, ముంగిలు ఉంటది, వాటి అన్ని ఉంటాయి. దీన్ని విడిచిపెట్టుకోవాలంటే ఎంత బాధ అయిద్దని మన దాకా వస్తే తెలుస్తుంది. నేను 2 చోట్ల లగిచర్లకు వచ్చిన మల్లన్న సాగర్ ఉద్యమాల్లో కూడా పాల్గొన్నవాడు. ఆనాడు కాంగ్రెస్ వ్యతిరేకం కాదు, మల్లన్న సాగర్ లో టీఆర్ఎస్ కూడా వ్యతిరేకంగా మాట్లాడా. ఇది తప్పయ్యా, ఇది ఇక్కడ తీసుకోవడం కరెక్ట్ కాదు, మానవీయ దృక్పథం ఉండాలి. పరిహారం 2013 చట్టం ప్రకారం ఇస్తారా ఇయ్యరా అన్న. నేను కొంచెం దీనిలో అకాడమిక్ మాట్లాడుకుందాం రవి గారు. మొదలు నేను అంత ఆ ప్రభుత్వం చెప్తా. దాదాపు 1,00,000 ఎకరాల భూమిని సేకరించున్నాం మొత్తం రాష్ట్రం వ్యాప్తంగా. అన్ని రకాలుగా మల్లన్న సాగర్ కావచ్చు, రకరకాల కారణాలతో ఆనాడు సామాజిక ప్రయోజనం ఉన్న అవన్నీ కూడా, అంటే ఒక్కరికో ఇద్దరికో మేలు జరిగేవి కావు. ప్రపంచానికి మేలు జరిగి, దేశానికి మేలు జరిగేవి, రాష్ట్రానికి మేలు జరిగి, ప్రజలకు మేలు జరిగి. కానీ మల్లన్న సాగర్ లో 7 గ్రామాలు కొనిపోయారు. నా పక్క ఊరే. నేను గజ్వేల్ ఎమ్మెల్యేకి పోటీ చేసిన, నా నియోజకవర్గం నుంచే మొదలు పెడతాను. 2009లో పోటీ చేసిన. నేనేమంటున్నానంటే, ఆనాడు ఈ కాంగ్రెస్ నాయకులు అందరూ పోయి పెద్ద మేళా నిర్వహించలేదు. అక్కడికి వెళ్ళి మల్లన్న సాగర్ వద్దు అని నేనన్నా, భూమి మీదనే ప్రాజెక్టులు వస్తాయి, భూమి దాటి రావు, ప్రజలను ఇట్లా ఒప్పించాలంటే సరైన పరిహారం ఇవ్వండి, ఇస్తే వస్తుంది అన్నాం. 2013 చట్టం ప్రకారం మనం హరీష్ రావు గారు మోసం చేసి చెప్పిందంటే, అక్కడ 2013 చట్టం అంటే 60,000 ఉంది అక్కడ ల్యాండ్ వాల్యూ, బుక్ వాల్యూ. 1,80,000 ఇస్తే సరిపోతుంది మీకు, కానీ మేము 5 లక్షలు ఇస్తున్నాం, 6 లక్షలు ఇస్తున్నాం అని. నేను ఆనాడు హరీష్ రావు కూడా ఎండగట్టిన, అయ్యా తప్పు, మీరు భూమి రేట్ అది లేదు, అదే భూములు వేముల ఘాట్ నుంచి మొదలుపెట్టి ఆ 7 గ్రామాలలో 6 లక్షల చొప్పున ఎస్సీ కార్పొరేషన్, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం కొన్నది, మార్కెట్ విలువ ప్రకారం మేము కొన్నామని రాసి ఉన్నది, డాక్యుమెంట్స్ అడ్వకేట్ ను నేను కేసు కూడా వేసిన. అయ్యా 6 లక్షల చొప్పున 18 లక్షలు ఇవ్వండి, సంతోషంగా మేము అంతా తరలిస్తానే అని అన్నా. ఇప్పుడు నా ఊళ్ళోనే ఇప్పుడు అంత మొత్తం అవన్నీ గజ్వేల్లోనే కట్టిండ్రు. ఇప్పుడు మొత్తం అంతా 2,562 ఇళ్లు కట్టిండ్రు. అట్లాగే ఇందిరమ్మ ఇళ్ల పేరు మీద ఆనాడు, ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరు మీద కట్టిన వాటిలో ఇప్పటికి నిర్వాసితులు ఉన్నారు. నిన్న ఇవాళ కూడా ఉద్యమాలు చేస్తున్నాం. అక్కడ నిర్వాసితులకు కేటాయించిన ఇళ్లు, కట్టించాల్సిన ఇళ్లు పక్కన పెట్టి, నిర్వాసితులు గజ్వెల్లో డబుల్ బెడ్రూమ్ కేటాయించిన, లాటరీలో కేటాయించిన వాళ్ళు ఇంకా 2 ఏళ్ళు అయింది చేర్చలేరు. దానికి కారణం ఏంటంటే, మానవీయ కోణం లోపించడం వల్ల. ఇప్పుడు ఆనాడైనా అధికార పార్టీ ఏమంటది, బుల్డోజ్ చేసుకుంటే మేము చేస్తాం, ఎందుకు కాదంటారు. ఆనాడు కూడా మేము అడిగినాం, కేసీఆర్ గారు ఫామ్ హౌస్ ఎందుకు ఇయ్యాడు, లేకపోతే ఆయన ఇప్పుడు ఇవాళ కూడా అడుగుతున్నాం, కొండారెడ్డిపల్లి రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఇయ్యారు అంటున్నాడు. నమ్మడోళ్ళు ఉపయోగ మనకు అంటే ఏమైతుందంటే, అక్బోకి చూసుకోవాలి, అక్బో భూమి సంపాదించాలి, అవతల వాళ్ళని. కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా చేస్తున్న పని అదే. సెజ్జుల మీద, మన పోల్కంపల్లి సెజ్జు మీద, సత్యవేడి సెజ్జు మీద పెట్టి కూడా ప్రభుత్వాలు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నాయి. నిజంగా మీకు ప్రేమనే ఉంటే, ఇది మన దీని మీద ఇటువంటి కంపెనీలు పెట్టే ప్రేమ ఉంటే, నిజంగానే ఫామ్ హౌస్ చాలా ఉన్నాయి కదా, మరి చాలా దూరాలు ఈ పట్టణంలో ఉన్నాయి కదా, ఎందుకు ఇయ్యారు అంటే, మనకి పొంది పోవాలి. అది ఎప్పుడైనా సరే, అది కేసీఆర్ గారిని వర్తిస్తుంది, మన రేవంత్ రెడ్డి గారిని వర్తిస్తుంది. నేను ఒక మాట చెప్తున్నా, 2013 చట్టం చదివిన వాటికి చెప్తున్నా. 2013లో రిహాబిటేషన్ వచ్చింది. అంతకుముందు ఇంకా అమానవీయంగా ఉండే రవి గారు. అంతకుముందు పాత బ్రిటిష్ చట్టం 2013లో మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ లో, మన కాంగ్రెస్ గవర్నమెంట్ లో మంచి చట్టం తెచ్చింది, దాన్ని అందరూ అంగీకరిస్తున్నారు. దాని ఏముందంటే, ఒక గ్రామాలలో అయితే 3 ఇంతలు, పట్టణాల్లో అయితే 2 ఇంతలు,
గిరిజన ప్రాంతాలకు 4 రెట్లు ఇవ్వాలి. నేనేమంటున్నాను, ఇవాళ మీరు బుక్ వాల్యూ చేంజ్ చేయండి. లగచర్లలో భూమి సేకరించాలి, నేను కాదంటలేను. కానీ మీరు భూమి సేకరించే ముందు మీరు అక్కడి రిజిస్ట్రేషన్ వాల్యూను ఇప్పటి ధరలు సవరించండి. నేనేమంటాను, ఇప్పటి ధరలు ఎంత 50 లక్షలకి ఎకరం ఉన్నదండి. 50 లక్షలకి 40 లక్షలు పెట్టుకోండి, 1,20,00,000 అయితే ఇవ్వాలి కదా. రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, 20 లక్షలు ఇస్తాం, అది కాకపోతే 20 ఇస్తాం అన్నాడు. అది కాకపోతే 20 ఇస్తారంటే ఆయనకి నోటి నుంచి ఎక్కడ రాదు, ఆర్డర్ రాజాజ్ఞ కాదు అది. రేపు ఏం చేస్తారంటే 3 ఇస్తారంటే అక్కడ 50,000 ఉన్నా, 60,000 ఉన్నా, 70,000 లక్షలు ఉన్నా, 5 లక్షలు ఉన్నా ఇంటూ 2-3 కట్టిస్తారు. ఎట్లా సాధ్యమైతే 20 లక్షలు కట్టించిన ఆయనతో దేవుడితో సాధ్యం కాదు అంటున్నాడు. ఈ చట్టం ఇక్కడ ఏం చేయాలంటే, మీకు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో ఒక బుక్ వాల్యూ ఉంటుంది, ఆ భూములకు ఎంత విలువ రిజిస్ట్రేషన్ వాల్యూ, దాన్ని సవరించాలి. దానికి చట్టం కూడా చెప్పింది. చట్టం ఏం చెప్పింది అంటే 6 నెలల ముందు నోటిఫికేషన్ ఇష్యూ చేసే ముందు కన్నా 6 నెలల ముందు అక్కడి భూమిదారులను బుక్ వాల్యూను సవరించాలి. ఆ తర్వాత నోటిఫికేషన్ ఇష్యూ చేయాలి. ఇది జరిగిందా లగిచర్ల విషయంలో? నేను ఆడ ఒక ఆర్టికల్ రాశాను. వీళ్ళు ఏం చేశారు, చాలా పెద్దగా అరెస్టులు జరిగి గొడవంత కాగానే ఇది రద్దు చేసాం రద్దు చేసిండ్రు కూడా. నేనన్నా మెడ మీద కట్టి అట్లాగే ఉన్నది, పేరు మార్చిండ్రు. ఆనాడేమో ఫార్మాసిటీ అన్నారు, ఇవాళ ఏమంటున్నారంటే కారిడార్ అంటున్నారు. అంతే తేడా. పేరు మార్చే భూమి అయితే వాందే పోతుంది కదా, మన తల వలిగేది వాందే కదా. నేనేమంటున్నా, ఇక్కడ పేరు మార్చి మళ్ళీ అదే పని చేస్తున్నారు. ఏ కారిడార్ పెట్టుకున్నా ఎక్కడో అదే భూమి కావాలి కదా సార్ రవి గారు. ఆ భూమి సేకరించే పద్ధతిలో మానవీయ కోణం ఉండాలి. ఖచ్చితంగా భూమికి 3 ఇంతల పరిహారం ఇచ్చే ముందు రిజిస్ట్రేషన్ వాల్యూ సవరించండి. సంతోషంగా 1,50,00,000 లక్షలు ఇస్తా అంటే ఎవరొద్దంటే అందరు నేనే కాల్ చేయిస్తా అంటున్నాను. ఎందుకంటే ఉద్యమాలు పాల్గొనేవాడిని కనుక కాల్ చేయిస్తా. కానీ మీరేమంటారు 10-20 ఇచ్చి అడగొడతా అంటారు కదా, అదే 20 లక్షలు కాదు. నేనేమంటున్నా 30 లక్షలు డిమాండ్ ఇస్తా అంటున్నా. నిజంగానే రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు ఇస్తారా? 30 లక్షలకు ఇస్తారా? చెప్పండి. అంటే వాళ్ళ దాకా వస్తేనేమో మాకు వద్దు, భూమి పోవద్దు, కానీ పేద ప్రజలకు పోవాలి. కానీ అప్పుడు తిరగబడతారు, ఈ జైలుకైనా పోతారు, తెగిస్తారు. ఇక ఇంకోటి ఏమన్నా ఆడలేక మధ్యలో పడ్డనట్టు ఆనాడు కాంగ్రెస్ కోదండరామ్తో సహా, నేను కోదండరామ్ గారిని కూడా ఎదిరించిన, తప్పయ్యా మీరు మాట్లాడి వద్దు అనకండి. మల్లన్న సాగర్ ఎందుకు వద్దు అంటున్నారు, కొట్టపోచామ సాగర్ ఎందుకు వద్దు అంటున్నారు? అలాంటి కడితేనే కదా నీళ్ళు వస్తున్నాయి. ఇవాళ మా దగ్గర కొట్టళ్ళ వాగులు నీళ్లు వాడుతుంటే రైతులు సంతోషంగా చేస్తున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్, టీడీపీ గవర్నమెంట్, టీఆర్ఎస్ అని ఎవరు చూడండి, నీళ్లు వచ్చింది కావాలి మాకు, నీళ్లు వస్తున్నాయి, సంతోషపడుతున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నాయి నీళ్ళు? కాళేశ్వరం ఆ 2 డ్యాములు 2 బ్యారేజ్ జరిపోయేంత మాత్రాన ఎల్లంపల్లి నుంచి రంగనాయక సాగర్ ఎత్తిపోలేరు, రంగనాయక సాగర్ నుంచి కొండపోచమలు మన మల్లన సాగర్ ఎత్తిపోస్తలేరా, మల్లన సాగర్ నుంచి కొండపోచమ సాగర్ ఎత్తిపోస్తలేరా? అంటే అభివృద్ధి శాశ్వతం రవి గారు. వీళ్ళందరూ నాటకాలు ఆడుతున్నారు, పార్టీలో ఇద్దరు అంటున్నాడు. ఈ నాటకాలతో ఏం చేస్తారు, ప్రజలు మభ్య పెడుతున్నారు. ప్రజలు ఎప్పుడైనా సరే తమ భూమిని సంతోషంగా ఇవ్వడానికి అవసరమైన పరిహారం ఇవ్వండి, ఎక్కడైనా కాదు. కానీ పేద ప్రజల భూమిని ఎందుకు దొరుకుతున్నాయి మీకు? ఒక మాట, వీళ్ళు ఇచ్చే పరిహారము ఒక మాట సార్, వీళ్ళు ఇచ్చే పరిహారంతో గ్రామాలు ఖాళీ అయితే మీరు బయట కొనుక్కోవాలి కదా. నా దగ్గరికి కేసులు వస్తే నేను ఒక్కడే చెప్పిన, 6 లక్షలు ఇస్తా అంటుండే తీసుకోండి, నేను మోసం చేయాలి తీసుకోండి. ఎందుకంటే ఇవాళ 6 లక్షలు తీసుకుంటే కనీసం అధ్యక్రం భూమి పక్క ఊళ్ళో వస్తుంది, కొలుగూరులో ఇంకో ఊళ్ళో వస్తుంది. మీరు కనుక 11 లక్షలు 12 లక్షలు నాతో కోర్టులో కేసు ఇచ్చి 2 ఏళ్ళలో 3 ఏళ్ళ తర్వాత మీకు తీర్పు ఇప్పిస్తాక వాడు 12 ఇస్తాడు, 11 కూడా ఇచ్చారు. మా దగ్గర 11 లక్షలు కూడా ఇచ్చారు. కానీ తెలుసా అండి, 1/2 ఎకరం కూడా భూమి రాలేదు. ఇక్కడ ఇంకా సత్యవేడి నుంచి మొదలు పెడితే పోల్కపల్లి దాకా చెప్తున్నాను, ప్రభుత్వమే ఈ వ్యాపారాలు చేస్తుంది. సెజ్ల పేరు మీద కేంద్ర ప్రభుత్వము, ఇట్లా పరిశ్రమలో లేకుంటే ప్రాజెక్టుల పేరు మీద రాష్ట్ర ప్రభుత్వాలు పేదల భూములు గుంజుకుంటున్నాయి, పేదలను అడగదొక్కుతున్నాయి. పెద్దల భూములు మాత్రం మంచి గుంజుకుంటున్నాను. రోడ్లు వాళ్ళ పక్కన పోవాలి. ఇప్పుడు చూస్తున్నాం ఔటర్ రింగ్ రోడ్ ఎక్కువ అవుతుంది. ఔటర్ రింగ్ రోడ్ పెద్దల భూములకి పోదు, మన రీజనల్ రింగ్ రోడ్ పేదల భూములకి పోతుంది. 4 మలుపులు తిప్పుతారు. ఆనాడు ఔటర్ రింగ్ రోడ్ జరిగింది అదే, ఇవాళ రీజనల్ రింగ్ రోడ్ జరుగుతుంది అదే. భూమి సేకరణ అనేది మానవీయ దృక్పథంతో చట్టంలో ఎంతుందో అది అమలు చేయండి. 6 నెలల ముందు నోటిఫికేషన్ వేయండి. నేను 40-50 కూడా అంటలేను, అక్కడ ఎంత ఉందో దాన్ని ఇవాళ మార్కెట్ రేట్ విలువ కట్టండి. దాని ప్రకారం 3 ఇంతలు ఇవ్వండి, ఎవరైనా ఖాళీ చేస్తారంటున్నాండి. రైట్ నర్సయ్యగౌడ్ గారు, మిట్టా నర్సయ్యగౌడ్ గారు, ఏంటి ప్రజలను ఎందుకు అక్కడ ఉన్నటువంటి రైతులను అవ్వచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామ ప్రజలు ఎందుకు సంతృప్తి పరచలేకపోతున్నారు? రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అక్కడ పోయి గతంలో కూడా జరిగినటువంటి పరిణామాల దృష్ట్యా ఎందుకు వాళ్ళకు ఒక ప్యాకేజీ రూపంలో ప్రకటిస్తే వాళ్ళు సంతృప్తి చెందితే ఇస్తారు, లేకపోతే ఇంకేదైనా మెరుగైనటువంటి ప్యాకేజీ ప్రకటించవచ్చు కదా? అసలు ఇప్పుడు సమస్య ఏమైంది వినిపిస్తుందన్నా? వినిపిస్తుంది, మాట్లాడండి. అయితే సమస్య ఏంటంటే, ఫస్ట్ మాట్లాడి మాకు ఈ పరిహారం సరిపోతలేదు, ఇది దీనికైతే ఇస్తామనో ఇంకేదైనా చెప్పాలి కదా. అది ఏమి లేదు, ప్లాకార్డులు పట్టుకొని మేమియం. రైట్, అక్కడ ప్రజలు ఎవరు కూడా ఇంతకుముందు రామ్మోహన్ రావు గారు చెప్పినట్లు ఎవరు కూడా వాళ్ళ భూములు కానీ ఆ భూమికి వాళ్ళకి తాతల తరం నుంచి వచ్చినటువంటి భూములతో అవినాభావ సంబంధం ఉంటుంది.
భూమిని కోల్పోవడానికి ఇష్టపడరు. కానీ ఇంత ఇస్తాం, దీనివల్ల మీకు ఇంత ప్రయోజనం ఉంటుందని ఎందుకు వాళ్ళతోటి మమేకం అవ్వరు? అదే సార్ నేను చెప్పేది కూడా అదే. ఇప్పుడు భూమితోటి మనిషికి సంబంధం ఉంటది అనేది వాస్తవం. ఎందుకంటే నేను రైతు కుటుంబం నుంచి వచ్చిన నాకు అన్ని విషయాలు తెలుసు. కానీ నేను అనేది ఏంటంటే ఒక ప్రభుత్వము అన్ని ప్రాంతాలలో సమానంగా అభివృద్ధి చేస్తున్నప్పుడు ఆ ప్రాంతానికి అవకాశం వచ్చింది. అవకాశం వచ్చినప్పుడు ఒక రైతు గాని ఒక మామూలు పేద రైతు గాని వాళ్ళు మాట్లాడాల్సింది ఏంటంటే నా భూమి ధర ఇంత ఉంది, మీరు ఏమి ఇస్తారు ఇంత అని చర్చ రావాలి. ఇప్పుడు కలెక్టర్ వచ్చినప్పుడు ఆయన మీద తిరగబడతారు, పోలీసులు వస్తే వాళ్ళ మీద తిరగబడతారు. నరసింహగౌడ్ గారు ఇన్ని పథకాలు ఆర్భాటంగా ప్రారంభిస్తున్నారు కదా, ఒక ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తున్నారు కదా, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులే లేకపోతే మంత్రులే వచ్చి ఇక్కడ ఎకరం ఇంత ఇప్పిస్తున్నాం లేకపోతే అని చెప్పేసి మీరు కూడా ఆ క్రెడిట్ మీకే ఉంటుంది కదా అన్న. నేను అనేది అదే, ఫస్ట్ వాళ్ళు కూర్చొని మాట్లాడి మాకు ఇది కాదు ఇది కావాలని ఒక ప్రకటన చేయాలి కదా. ఆ ప్రకటన మీ దృష్టికి కూడా ఆ ప్రకటనలు రాలే కదా. నేనేమంటున్నానంటే అన్న ఒక్క నిమిషం క్షమించాలి, అంటే ఇచ్చేది వీలు కదా. నేనేమంటున్నాను, ప్రభుత్వం నుంచి ప్రతిపాదన పెట్టి అదే చట్టాన్ని అమలు చేస్తాం, 3 డబ్బులు ఇస్తాం, దీనికి రేటు పెంచుతున్నాం అని మీరే చెప్పండి, సంతోషంగా వాడేస్తారు కదా. అన్న మీకు బాగా స్పష్టంగా తెలుసు 2013 చట్టాన్ని ఎవరైనా అమలు చేయాల్సిందే. నేనేమన్నా ఏదైనా కొద్దిగా తక్కువ ఎక్కువ తెలుసుకోవాలి. నరసింహగౌడ్ గారు రామ్మోహన్ రావు గారు చెప్పింది ఏంటంటే చట్టం చేయాల్సినటువంటి ప్రజాప్రతినిధులపైనే ఉంటాయి, ఎమ్మెల్యేలు మంత్రులపైనే ఉంటాయి చట్టాన్ని చేయాలంటే. అసెంబ్లీ ఇవన్నీ పెట్టేది ప్రతి అంశంపై కూడా సర్వాధికారాలు ఈ చట్టసభలకే ఉంటాయి. కాబట్టి అక్కడ చాలామంది అటు కొన్ని గ్రామాలకు సంబంధించినటువంటి 1300 ఎకరాలంటే ఆషామాషి కాదు. అట్లాంటి చేయాలంటే ప్రభుత్వం సవరించాల్సినటువంటి అవసరం ఉంది, రేట్లు కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా వస్తే అక్కడ ప్రజలు సంతోషంగా భూములు ఇచ్చే విధంగా ఎందుకు మీరు అట్లా ప్రయత్నాలు చేయరు? రవీణ, నేను అదే చెప్తున్నాను. ఫస్ట్ రైతుల నుండి అక్కడ భూములు ఎవరైతే కోల్పోతా ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి రావాల్సిన సింగిల్ వాయిస్ ఏంటంటే మాకు ఈ మీరు ఇచ్చేది ఈ 20 లక్షలు 25 లక్షలు అంటారు కదా సరిపోదు, మాకు గింత అయితే ఇస్తామనే ముచ్చట కూడా రావాలే కదా. కేవలం పోగానే అందుకొని దొరికినట్టు కొట్టినప్పుడు లేకపోతే ఇప్పుడు ప్లకార్డులు చూపిస్తున్నారు తప్పితే లేదు మేము ఇవ్వడానికి సిద్ధం, ప్రభుత్వం ఇగో ఇంత ఇవ్వాలి, ప్రభుత్వం 20 చెప్పింది అనుకుందాం, లేదు మాకు 40 ఇవ్వాలి 30 ఇవ్వాలి 30 ఏదో ఒకటి. వీళ్ళంతా వాయిస్ ఒకటి ఉండాలి కదా. ఇక జరిగేది వాస్తవాలు అవి కాదు. ఇప్పుడు ప్రభుత్వము వాళ్ళ డిమాండ్ రేటు పెంచడము తగ్గించడంలో డిమాండ్ నెరవేర్చడానికి సిద్ధంగా ఉంది. కానీ ఇక్కడ రాజకీయ రంగు పులుముకుంటుంది. సాధారణ రైతులు నిరుద్యోగులను ముందర పెట్టి ఆటాడుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కనిపిస్తుంది తప్పితే అక్కడ వాళ్ళ సమస్యను సాల్వ్ చేసేందుకు ఎవరు ముందరికి వస్తలేరు. ప్రభుత్వం ముందరికి వస్తే ప్లకార్డులు చూపిస్తా ఉన్నారు. కలెక్టర్ వెళ్ళి మాట్లాడదామంటే ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. నేనదే అంటున్నా, మీ వాయిస్ 1300 ఎకరాలు ఎవరైతే కోల్పోతా ఉన్నారో రైతులు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక వినతి పత్రం రాసి మీడియాకి ఇవ్వండి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి ఇవ్వాల్సిన అవసరం లేదు కదా, మీలాంటి మీడియా సోదరులకు ఇస్తే వాళ్ళు పబ్లిక్ చేస్తారు కదా. మాకు ఇంత అయితే మాకు ఇది రికార్డులో ఈ రేటు ఉంది, మామూలుగా మార్కెట్లో ఈ రేటు ఉంది, కాబట్టి చట్టం ఏం చెప్తుంది, చట్టం ప్రకారం మాకు ఈ రేటు ఇస్తే మేము సంతోషంగా ఇస్తామనే విషయం ఏ మీడియా సంస్థ కూడా పబ్లిక్ చేయలే ఇప్పటి వరకు. అంటే కేవలం ఏం కనిపిస్తుంది, ఏ టీవీ పెట్టినా ఎక్కడ ఏ సోషల్ మీడియా చూసినా కేవలం లాగుచర్లకు మీరు వస్తే మీ లాగు బల కొడతామన్నట్టే చూస్తున్నారు తప్పితే మేము మాకు ఇంత కావాలి, మాకు ఉద్యోగం కావాలి, లేకపోతే ఇంత డబ్బు కావాలి, లేకపోతే అక్కడ ప్లాట్ కావాలి, ఇలాంటి చర్చలు ఎక్కడ కూడా జరగట్లేదు. కానీ గతంలో బీఆర్ఎస్ హయాంలో దాదాపు కొన్ని ప్రాజెక్టులు నిర్మించింది. ఆ ప్రాజెక్టుల కింద కొన్ని లక్షల ఎకరాలని సేకరించింది భూసేకరణ. కానీ ఎప్పుడు కూడా ఇలా లగచర్లలాగా వివాదాస్పదమైనటువంటి దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం అయినటువంటి కొడంగల్లోనే ఇలాంటి ఘటన జరిగితే అది ప్రభుత్వంపై, ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ప్రభావం పడదా? రవణ, అక్కడ ఉన్న పెద్దలకు కానీ మీకు కానీ తెలుసు, రాత్రికి ఎత్తుకపోయి ఎక్కడో వదిలిపెట్టిన సమయం మనం చూడలేదు. అట్లాంటి టిఆర్ఎస్ గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ మల్లన సాగర్ లా 900 రోజులు చేసిండ్రు. దాదాపు 3 ఏళ్ళు
అరే అరే ఎత్తుకపోయి ఎక్కడో వదిలిపెట్టిన వాళ్ళకి ఇప్పటికి కూడా నిర్వాసితులకు వాళ్ళ డబ్బులు కూడా రాని పరిస్థితి ఉన్నది కదా. మీరంతా కొట్లాడిన వాళ్ళే కదా. నేను అనేది ఏంటంటే ఒకటే అన్న, ఇక్కడ రాజకీయం అనేది ముందు ప్లేస్ కు వచ్చింది. ఎందుకు అనంటే రాష్ట్ర వ్యాప్తంగా డిమోరలైజ్ అయి ఉంది బీఆర్ఎస్ క్యాడర్ అంతా. వాళ్ళందరినీ తట్టి లేపడం అసాధ్యమైన పని కాబట్టి ముఖ్యమంత్రి నియోజకవర్గం అయితే ఖచ్చితంగా ఎపిసెంటర్ అవుతుంది. అక్కడ మనం గడబిడ చేస్తే అన్ని నియోజకవర్గాలకు ఈ ఘటనతోటి బీఆర్ఎస్ కి మంచి మైలేజ్ వస్తుంది అంటారు అని వాళ్ళు అనుకొని ఈ పని చేస్తున్నారు. కానీ వాస్తవ పరిస్థితులు వేరే ఉన్నాయి. వాళ్ళు కట్టెబెట్టి లేపినా లేచే పరిస్థితులు లేదు. మీరు లఘుచర్లలో లొల్లి చేసినా ఏం చేసినా ప్రజలు స్పష్టంగా అర్థం చేసుకుంటా ఉన్నారు. అరే అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు అనేది ప్రజల యొక్క మధ్యలో ఉంది. చూద్దాం. రైట్, రామూర్తి గారు. అప్పుడు కూడా చూడండి, రామూర్తి గారు ఆ ఫోబియా నుండి ఫస్ట్ అధికారంకి వచ్చి 14 నెలలు అయినా గానీ కేసీఆర్ గారి మాట, బీఆర్ఎస్ పార్టీని వీళ్ళు నిద్రలో కూడా ఆ అర్ధరాత్రి పలకరిస్తే కూడా బీఆర్ఎస్ అనే ఆ ఫోబియా నుండి వీళ్ళు ఇంకా బయటపడడం లేదు. దానికి మేమేం చేయాలా? అసలు ఎవరో రైతులు, ఇప్పుడు మీరు రైతులు భూమి ఇవ్వనన్నారు, మేము ఇవ్వమండి అంటే మీరేం చేశారు? వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెట్టి హార్ట్ అటాక్ వచ్చినా కానీ రామూర్తి గారు ఒక్క నిమిషం, అక్కడ ప్రజల దగ్గరికి అధికారులు వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క అభిప్రాయాలు సేకరించడానికి పోనీ కూడా వెళ్ళనీయట్లేదు కదా. ముఖ్యంగా అక్కడ వాళ్ళు ప్లకార్డులు ముందే సిద్ధంగా చేసుకొని ప్లకార్డులు. నేనేమంటున్నా, మీరు ఎంత పరిహారం ఇయ్యదలుచుకున్నారు, ఎంత భూమి మీరు స్వీకరించదలుచుకున్నారు, ముందు ఏదో రకంగా ప్రజలకు తెలియజేయాలి. అది చేయడం లేదు. సడన్ గా ఎవరికి చెప్పకుండా అర్ధరాత్రి ఒక రోజు అనుకొని అధికారులు వెళ్ళిపోతే అయ్యో మా భూములు గుంజుకుంటారేమో అనే ఒక కోపంతో ప్రజలు బాధపడుతున్నారు. సొంత భూమి కాపాడుకున్న భూమి పోతుందంటే ఎవరికైనా కోపం వస్తుంది కదా. వీళ్ళు అది చేయక దాని మీద కూడా బీఆర్ఎస్ పార్టీ ఉన్నది, బీఆర్ఎస్ పార్టీ నాయకులు వెనకుండి నడిపిస్తున్నారు. ఇది ఎక్కడి దుర్మార్గం అండి? నాకు అర్థం కాదు. వీళ్ళు ఎప్పుడు ఇంకా ఆ పద్ధతి మార్చుకుంటారు? నేను అంటున్నాను, 10,000 ఎకరాలు ఫార్మాసిటీ కోసం అక్వైర్ చేసి భూ సేకరణ చేసి చుట్టూ కూడా 10 కిలోమీటర్ల వరకు ఎలాంటి కట్టడాలు, జన నివాసాలు ఏర్పడకుండా ఒక కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటే దాన్ని వదిలిపెట్టి, అంటే ఎంత సంకుచిత స్వభావం అండి, ఎంత దుర్బుద్ధి అండి వీళ్ళకు. అభివృద్ధి కావాలనుకుంటే ఎక్కడైనా మన తెలంగాణ రాష్ట్రమే, ఏదైనా పేదల అభివృద్ధి కావడమే. ఈ రాష్ట్రానికి కంపెనీలు రావాల్సిందే. దానికి బీఆర్ఎస్ పార్టీ ఎక్కడా వ్యతిరేకం కాదు. మీరు వ్యవహరిస్తున్న తీరు బాగలేదు. మీరు వ్యవహరిస్తున్న తీరు బాగలేక రైతులు తిరగబడితే దానికి బీఆర్ఎస్ పార్టీని అంటగట్టి మీరు రైతులను కేసులు పెట్టి జైల్లో పెట్టడం ఇది చాలా అధికారులు తిరగబడ్డారు, లేకపోతే ఏదంటే అక్కడ రైతులకి పై దౌర్జన్యం జరిగినప్పుడు స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైనా సరే అక్కడ అధికారులు వాళ్ళపై దౌర్జన్యం చేస్తే మాత్రం పోలీసులు లాఠీ చార్జ్ అయినా సరే వాళ్ళకి ఏ పార్టీ అయినా సహాయ సహకారాలు అందించాలి. అధికార పార్టీ అంటే సహాయ సహకారం అందించినా అవ్వకపోయినా. కానీ ఎందుకు ఇట్లా ప్రతి అంశం కూడా వివాదాస్పదం అవుతుంది రామూర్తి గారు? అంటే వీళ్ళకు ఉన్నది ప్రాబ్లం ఏంటంటే అసలు ఇష్యూని ఏ విధంగా సామరస్యంగా దాన్ని షార్ట్ అవుట్ చేయాలో తెలియలేకపోతుంది. ఇప్పటికీ ప్రభుత్వం మీద వీళ్ళకు పట్టు రాలేదు. అధికారులను ఎట్లా యూజ్ చేయాలా, అధికారులతో ఎట్లా మాట్లాడిపియాలా, ప్రజలకు అధికారులకు ఎట్లా మంచి సంబంధాలు ఏర్పరచాలా, మంత్రులకు ప్రజలకు ఎట్లా అవినాభావ సంబంధాలు ఉండాలా, ఇవి కోల్పోయారు. ఈ సంవత్సరం ఇవి కోల్పోయారు కాబట్టే ప్రజలకు కోపం వస్తున్నది. అది వీళ్ళు ప్రజలకు దగ్గరకు పోయే పరిస్థితే లేదు. కాబట్టి వీళ్ళు చేస్తున్న కార్యక్రమాల వల్ల, వీళ్ళు సరైన పద్ధతిలో పోకపోవడం వల్ల, సరైన పద్ధతిలో ప్రజలకు తెలియజేయకపోవడం వల్ల వాళ్ళు బాధపడి మేము భూములు ఇవ్వమంటున్నారు. ఎందుకు ఇయ్యారయ్యా అని ఎక్కువ డమ్కా చేసో, లేదా సోషల్ మీడియా మన మీడియా ద్వారానో, లేదా ముందు ఒక ఇన్ఫర్మేషన్ ఆ గ్రామాలకు పంపాలా. ఈ రోజు అధికారులు వస్తారు, మీకు ఎప్పుడు మీరు ఎంత ఇస్తారో చెప్పండి అని ఒక తహసీల్దార్ ద్వారానో, లేకపోతే అక్కడ ఉన్న ఒక్కరిద్దరు పోవచ్చు కదా, గుంపు కట్టుకొని పోలీసులను పెట్టుకొని ఎంతమంది అధికారులు పోతే వాళ్ళకు భయం కదా. అరే మేము ఇవ్వద్దాం, మేము ఏమంటుంటే మా మీద ఎందుకు ఇంత కక్షపూరితమైన దాడి అంటున్నారు, ఎందుకు మమ్మల్ని
మమ్మల్ని ఇంత ఇబ్బంది పెడుతున్నారు? మమ్మల్ని ఇళ్లలో ఉన్న వాళ్ళని ఎందుకు బాధ పెడుతున్నారు? మా మీద ఎందుకు దాడి చేస్తున్నారు? మేము ఇక్కడ ప్రజలం కామా? మేము ఈ రాష్ట్రంలో పుట్టలేదా అని బాధపడుతున్నారు. వీళ్ళకి ఆ సోయి మర్చిపోయిండ్రు. వాళ్ళు ప్రజలు ఎంత ఇప్పటికి కూడా నిద్రల ఆధారాలు మరిచి ఈ ప్రభుత్వంలో బాధలు పడుతున్నారు. వాళ్ళని పట్టుకొని ఇంకా వాళ్ళ మీదకే ఈ రాష్ట్రంలో ఎక్కడ ప్లేస్ లేనట్టు, ఈ రాష్ట్రంలో ఎక్కడ మొత్తం రాష్ట్రం అంతా కంపెనీలే ఉన్నాయన్నట్టు వీళ్ళు వ్యవహరిస్తే ఎట్లా? మీరు అక్కడే ఎందుకు చేయాలి? ఫార్మాసిటీ పోయినాక కారిడార్ ఏంది ఇది? అక్కడే పోవాలని ఏంటి? లేదా వేరే ప్లేస్ లేవా? నాకు నర్సారెడ్డి గారు చెప్పాలి, నిజంగా వేరే దగ్గర లేదా? ఎక్కడ ఈ ప్లేస్ లేదా? అక్కడికే ఎందుకు పోవాలి? అంటే ఒక దుర్బుద్ధి మీ దగ్గర ఉన్నది, ఒక అహంకారపూరితమైన అధికార మదంతో మీరు వెళ్తున్నారు, భయపెడుతున్నారు. కాబట్టి ప్రజలు, తెలంగాణ ప్రజలు అంటే భయపడే వాళ్ళం కాదు. మీరు చేసే బెదిరింపులకు లొంగమని రైతులు తిరగబడుతున్నారు. దానికి బీఆర్ఎస్ పార్టీని అండగట్టి మామూలు ఏదో అపవాదం చేసి దాని మీద రైతుల్ని, కూలీలను, పేదవాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. రైతులకైతే అండగా ఉంటారు రామూర్తి గారు, రైతులకైతే అండగా ఉంటారు, రైతులకైతే అండగా ఉంటారు. అక్కడ 100% ఉంటాం కదా. పేదలకు అన్యాయం జరుగుతుందంటే, పేదల మీద కేసులు పడుతున్నాయంటే, పేదల్ని అన్యాయంగా అరెస్టు చేసి జైల్లో పెడుతున్నారంటే ఒక ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటదండి. ఉండకుంటే ఎట్లా? మేము ఉన్నది ప్రజల పక్షాన, మమ్మల్ని అడిగే ప్లేస్ లో ఉంచారు కాబట్టి ఖచ్చితంగా నిలదీస్తాం. వీళ్ళు చేసే దుర్మార్గాలని ఇంకా చాలా ఉన్నాయండి. ఇప్పుడు స్టార్ట్ అయింది, ఉరికిచ్చి కొడతారు కాంగ్రెస్ వాళ్ళు. రోజులు వచ్చాయి. ఎందుకంటే ఒక్క హామీని కూడా వీళ్ళు నెరవేర్చలేదు కాబట్టి ప్రజలు చాలా కోపంతో ఉన్నారు. దక్కలేదు. రామూర్తి గారు, మీరు వాళ్ళు ఉరికిచ్చి కొట్టినా కొట్టకపోయినా మీరే ప్రజలకైతే మాత్రం మీరే సలహాలు ఇచ్చేటట్టున్నారు. రైట్. నరసింహగౌడ్ గారు, ప్రజల నుండి వస్తున్న ఫీడ్బ్యాక్ చెప్తున్నాను. రైట్. రామ్మోహన్ రావు గారు, ఆ పంచాయతీ దిగదు కానీ ఇద్దరే కానీ ఆ పంచాయతీ దిగదు ఇప్పుడు. కానీ నేను మాట చెప్తున్నాను, సక్సెస్ స్టోరీ చెప్తాను. నేను ఇప్పుడు పాజిటివ్ ఆలోచన చేద్దాం సార్. ఇప్పుడు రాజకీయ పార్టీలు ఖచ్చితంగా బీఆర్ఎస్ ఎందుకు పోతున్నారు అనే ప్రశ్న తప్పు. మీరు కూడా కాంగ్రెస్ వాళ్ళు ఇదివరకు బీఆర్ఎస్ హయాంలో కానీ టీఆర్ఎస్ హయాంలో భూమి సేకరణ చేస్తే మల్లన్న సాగర్ ను అష్ట దిగ్బంధనం చేసి 8 దూడలను దిగ్బంధనం ఎవరిని పోనీయలేదు. నేనైతే అక్కడ లోకరోళ్ళని పట్టుకొని స్కూటర్ మీద పడిపోయినా గుర్తుపట్టకుండా పోయినాం, జెండాలు పట్టుకొని ఆకిండ్రు. ఇప్పుడు ఇక్కడ కూడా ఆపుతారు. కనుక సమస్య అది కాదు. పార్టీలు రాజకీయం చేస్తే రాజకీయం కోసం పార్టీ సన్యాసుల మఠాలు కావు కదా. ఇవాళ అధికారంలో కాంగ్రెస్ ఉంది కనుక బీఆర్ఎస్ చేస్తుంది, బీఆర్ఎస్ ఉంటే కాంగ్రెస్ చేసేది. ఏం తేడా లేదు. కానీ ఒక 2 సక్సెస్ స్టోరీస్ చెప్తాను. మన తెలంగాణ భగాయత్ భూములు అని ఉన్నాయి, ఏది మన మూసీరాజ్ పక్కన. అక్కడ మీకు చెప్పుకున్నారు, భగాయత్ భూముల్లో మెట్రో రైల్వే డిపో కట్టాలనుకున్నారు ప్రభుత్వం, కాంగ్రెస్ హయాంలో, ఈ బీఆర్ఎస్ కూడా కాదు. కానీ వాళ్ళు ఏం చేశారు, ఒక మంచి ప్యాకేజ్ తో పోయినారు. అయ్యా ఎకరం భూమి ఏంటి, 1000 గజాల భూమి మీకు ఫ్రీ ఇస్తాం, డెవలప్మెంట్ ప్లాట్ ఇస్తామన్నారు. సంతోషంగా అందరూ ఒప్పుకున్నారు. నా మిత్రులు కూడా చాలా మంది తీసుకున్నారు, నాకు తెలిసిన ఉప్పల్లో మిత్రులు. ఏంది వాళ్ళు ఏం చేశారు అంటే 4800 ఎకరాలండి, 4840 ఎకరానికి 1000 గజాల ప్లాట్ ఎకరం పోతే ఏమి ఇయ్యరు, రూపాయి ఇయ్యరు. 1000 గజాలు ప్లాట్ను బ్రహ్మాండంగా డెవలప్ చేసి 150 ఫీట్ల రోడ్లు, 100 ఫీట్ల రోడ్లు, 80 ఫీట్ల రోడ్లు, 60 ఫీట్ల 40 ఫీట్ల 40 ఫీట్లకు రెసిడెన్షియల్, 120 ఏమో మెయిన్ రోడ్లు, 80 ఏమో కమర్షియల్ కాంప్లెక్స్. ఇట్లా చేసి ఇస్తే సంతోషంగా ఇచ్చారు. అందరు ప్లాట్ తీసుకున్నారు, వాళ్ళు అంత సంతోషంగా ఉన్నారు. వాళ్ళకి ఎవరికి వ్యతిరేకం లేదు. అమరావతికి ల్యాండ్ పూలింగ్ ఒక మంచి ఉదాహరణ. ల్యాండ్ పూలింగ్ లో ఎకరానికి 1200 గజాలు ఇస్తున్నారు కదా. అక్కడ తీసుకున్న రైతులు 53,000 ఎకరాల భూమి సేకరించారు. అంటే 29,000 ఎకరాలు రైతుల నుంచి సేకరించారు. తీసుకున్నా లేదా? ఇక్కడ ఏమొస్తుంది, వీళ్ళిద్దరు ఇప్పుడు ఒకరి మీద అరుచుకొని మొత్తం మీద పరిశ్రమలు రావాలన్నా, ఏది రావాలన్నా, ప్రాజెక్టులు రావాలన్నా భూమి మీద వస్తే ఎక్కడ రావు. కానీ పేదల భూములు ఎందుకు దొరుకుతాయి ఒక ప్రశ్న నాది. పేదల భూములే దొరుకుతాయి, ఎందుకంటే అగ్వసగ్గు మనం ఎత్తి కొట్టవచ్చు. 2 పెద్దల భూములు దొరకవు. ఇప్పుడు వికారాబాద్ జిల్లాలో చాలా పెద్ద పెద్ద ఫామ్ హౌస్లు ఉన్నాయి. 1300 ఎకరాలు అంటే నేను ఒక మాట చెప్తాను రవి గారు, ఒక 10 ఫామ్ హౌస్ తీసుకొని 13 ఎకరాలు అయితే 1300 ఎకరాలు అయితే ఒక 170 ఎకరాలు. నేను పేర్లు చెప్పాను కానీ మా హైదరాబాద్ చుట్టుపక్కల మా గజ్వేల్ నియోజకవర్గంతో సహా ఎంత ఉందని తెలుసా అండి? 170 ఎకరాలు ఒక ఆయన ఉన్నది. 170 ఎకరాలు ఒక ఫామ్ హౌస్. అట్లా చాలా కేసీఆర్ బతుకుంటున్నాం. చాలా మంది హైదరాబాద్ నుంచి చుట్టుపక్కల ఉన్న ఊళ్ళల్లో 100 ఎకరాలు భూములు కొనుక్కున్నారు. నిజంగానే ఫార్మాసిటీ ఇంకేదో పెట్టదలుచుకుంటే ఆడ పెట్టొచ్చు కదా, ఎందుకు పెట్టరు? అందుకని నేను వీళ్ళేమంటున్నానంటే ఇవాళ రాజకీయం చేస్తారు. ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు వస్తారు అని అడిగితే ప్రశ్న తప్పు. ఎందుకంటే మీరు పోయిన వరకే కోదండరామ్ గారితో సహా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఇప్పటికి కూడా
వాళ్ళ దగ్గర మీరు పోయి అడుక్కునేది నేనేమంటున్నా, పోయింది మీరా వాళ్ళ? Right. రైతులు వచ్చి మా భూమి తీసుకో మేము అడగలేదు, ప్రభుత్వాన్ని అడగలేదు, ఎప్పుడు కూడా ఇప్పుడే తీసుకుందామని వాళ్ళ దగ్గర పోతుండ్రు, వాడి మీద దాడి మీరు చేస్తున్నారు. అప్పుడు ఏం చేయాలంటే, ఇక మేము మానవీయ గుణంతో నీకు డబ్బులు ఇస్తాం, 3 ఇత్తలు ఇస్తాం, ఇప్పుడున్న మార్కెట్ వాల్యూ ప్రకారం 3 ఇత్తలు లెక్క కడతాం, సంతోషంగా ఇవ్వకపోతే అడగండి. వాళ్ళని మోటివేట్ చేయాలా, వాళ్ళకి ప్రజలకి విడమర్చి చెప్పాలా. రైట్ రామ్మోహన్ రావు గారు ఒక్క నిమిషం రైట్ రైట్ రామ్మోహన్ రావు గారు ఒక్క నిమిషం. ఇక లగచర్లో ఫార్మాసిటీ గతంలో ఇప్పుడు ఫార్మా కారిడార్ పేరుతోటి భూముల సేకరణకి రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంది. మొత్తానికి అంటే ఒక విధంగా చెప్పాలంటే ఫ్రెండ్లీ వాతావరణం కల్పించాలా, వాళ్ళ యొక్క అభిప్రాయం సేకరించాలా, వాళ్ళకి ఏ విధమైనటువంటి ప్యాకేజీ ఇస్తే అక్కడ రైతులు సంతృప్తి చెందుతారు. మొత్తం 1300 ఎకరాలు భూసేకరణ కావాలని రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటున్న తరుణంలో అధికారులు వెళ్తున్నప్పుడు అక్కడ ప్రతిఘటనలు ఎదురవుతున్నాయి. మొత్తానికి దీన్ని బీఆర్ఎస్ వెనకుందని చెప్పేసి కాంగ్రెస్ ఆరోపణ, లేక కాంగ్రెస్ ఏమో రాజకీయం చేస్తుంది బీఆర్ఎస్ అని చెప్పేసి ఆరోపణ. మొత్తానికి అక్కడ రైతులకి న్యాయం జరగాలని చెప్పేసి విశ్లేషకులు చెప్తున్నారు. ఇక నర్సయ్య గౌడ్ గారు చెప్పండి. నర్సయ్య గౌడ్ గారు, ఎందుకు ఫ్రెండ్లీ ఒక పక్క ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు వాళ్ళని మోటివేట్ చేయలేకపోతుంది, వాళ్ళ యొక్క అభిప్రాయ సేకరణ చేయలేకపోతుంది? ముఖ్యంగా పార్టీ పరంగా, కాంగ్రెస్ పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా ఎవరున్నా సరే ఎందుకు అక్కడ ఉన్నటువంటి రైతుల యొక్క ఆ విషయాలంటే, మరో పక్క అపోజిషన్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు అన్నట్లుగా అక్కడే ఎందుకు ఒకసారి ఫార్మాసిటీ పేరుతోటి ఎలాంటి ఇబ్బందులు తలెత్తాయో చూశారు. మరోపక్క జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా స్పందించింది. అక్కడ పోలీసులు వ్యవహరించినటువంటి విధానం అవ్వచ్చు, ఒక పక్క రైతులు జైలుకి వెళ్ళేసి వచ్చారు. రకరకాల పరిణామాలు చోటు చేసుకున్నాయి. కొంత ప్రభుత్వం వెనక్కి తగ్గినా మళ్ళీ ఎప్పుడు ముందుకెళ్ళడానికి గల కారణాలు ఏంటి? నేను ఏమంటున్నా, కొన్ని వెనుకబడిన ప్రాంతాలలో ఇంతకు ముందు ఉన్నటువంటి గవర్నమెంట్లు ఎలాంటి అభివృద్ధి చేయలేకపోయినాయో, చేయొద్దు అనుకున్నా ఏదో జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఏమంటుందంటే, నూక్ అండ్ కార్నర్ లో కూడా పారిశ్రామిక కారిడార్లు ఏర్పాటు చేస్తే అన్ని ప్రాంతాలలో అక్కడ చదువుకుని నిరుద్యోగులుగా ఉన్నటువంటి యువతకు ఉద్యోగ ఉపాధి కలుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి రైతుల దగ్గరికి వెళ్ళి మాట్లాడి శాంతింపజేసి, ఎంత రెచ్చగొట్టినా ఒకసారి 2 సార్లు 3 సార్లు రెచ్చిపోతారు, కానీ తర్వాత మాట్లాడతారు. మాట్లాడినప్పుడు చట్ట ప్రకారము అక్కడ ఉన్నటువంటి రేటు తీసుకొని ఎంత ఇవ్వాలనేది ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఇక్కడ జరిగే ముఖ్యమైనది ఏంటంటే, పోగానే యుద్ధం పడుతున్నారు. అంతకుముందు అరే కలెక్టర్ వస్తే పోలీసులను తెచ్చుకోవద్దా, సెక్యూరిటీని తెచ్చుకోవద్దా అని అప్పుడు అన్నారు. ఇప్పుడు సెక్యూరిటీని తీసుకొని పోతే ఒక పోలీసులను తీసుకొస్తారా అని ఇట్లా అన్నారు. నాకు ఒక సినిమా గుర్తొస్తుంది, ఇది రైట్ సోదరులు 2 ఉన్నారు, అది వరద బాధితులను పరామర్శించడానికి హెలికాప్టర్లో పోతేనేమో ఏమైనా ప్రభుత్వ దానంతా ఇది చేస్తున్నారు, హెలికాప్టర్లో పోతారా ప్రజలంతా ఏడుస్తున్నారని ఒక విమర్శ. అరే అట్లా కాకుండా ట్రైన్లో పోతున్నాం, అరే ప్రజలు చచ్చిపోతా ఉంటే మెల్లగా నిమ్మకు నీరెత్తిపోతున్నారు ట్రైన్లో అని ఈ విమర్శ. ఇగో ఇట్లా చేస్తున్నారు వీళ్ళు. అప్పుడేమో కలెక్టరు మంచిగా మాట్లాడదామని సెక్యూరిటీ లేకుండా పోతే ఆయన మీద తిరగబడ్డారు, తోసేసారు, కొట్టిరు. ఇప్పుడు వీళ్ళని మాట్లాడదామని మినిమం ఫోర్స్ తోటి పోతేనేమో మా మీద బలం ప్రయోగిస్తారా అని ఇప్పుడు అంటున్నారు. అంతే తప్ప మేము మాట్లాడుతాం, మేము సహకరిస్తాం, మా భూములకు ఈ ధర ఇవ్వండి, ఎక్కడి నుంచి ఎక్కడికి పోతే. ఇప్పుడు సర్వే ఎందుకు చేస్తారండి? ఈ భూమి 1300 ఎకరాలు ఎక్కడి నుండి ఎక్కడికి పోతుంది, ఎవరెవరిది పోతుందో డిసైడ్ అయితే వాళ్ళతోటి రేట్లు మాట్లాడతారు, అన్ని మాట్లాడతారు కదా. అట్లాంటి ఏమి అంటే ముందడుగు పడకుండా కేవలము రాజకీయ కారణాలతోటి మాత్రమే, కేవలం రాజకీయ కారణాలతోటే ఇదంతా జరుగుతా ఉంది. ముఖ్యమంత్రి గారి నియోజకవర్గము కాబట్టి ఇక్కడ దిగ్బంధనం చేద్దాం, ఇక్కడ చీమ చిటుకుమన్నా రాష్ట్ర వ్యాప్తంగా తెలిసిపోతుంది, మీడియా ఫోకస్ ఉంటది, అందరి ఫోకస్ ఉంటది అన్న ఒక దురుద్దేశముతోటి రాజకీయ యావతోటి మాత్రమే వీళ్ళు చేస్తా ఉంటారు. అదే అక్కడ ఉన్న రైతుల పాలిట శాపంగా మారింది ఇక్కడ వీళ్ళు. నేనేమంటే రైతులకు ఇవాళ భూమి పోతే డబ్బులు వస్తాయి, లేకపోతే ప్లాట్లు వస్తాయి, వాళ్ళకు ఉద్యోగం వస్తుంది, వాళ్ళ పిల్లలు బాగుపడతారు, అభివృద్ధి జరుగుతుంది, వెనుకబడిన ప్రాంతాలలో కూడా అభివృద్ధి చేద్దామని ముఖ్యమంత్రి గారు సదుద్దేశంతో ఉన్నారు అని ఈ రకంగా కాకుండా ఇప్పుడు అక్కడ కనుక పారిశ్రామిక కారిడార్ వస్తే శాశ్వతంగా అక్కడ బీఆర్ఎస్ కు ఒక ఓటు కూడా పడదు. అదొక భయం తగిలింది. కాబట్టి నేను ఒకటే అంటున్నా,
మీరు చేసినప్పుడు కూడా లొల్లులు జరిగినాయి, అర్ధరాత్రి ఎత్తుకపోయి ఎక్కడో వదిలిపెట్టిర్రు, కొట్టిర్రు, రకరకాలు చేసిర్రు, ఇప్పటికీ బాధలు పడుతూనే ఉన్నారు. మీరు చేసినప్పుడు చక్కగా ఉందని కాదు కదా. ఇప్పుడు మేము మాట్లాడడానికి వెళ్తే కూడా మీరు అడ్డం తగులుతా ఉన్నారు. వాళ్ళ చేతికి ఒకటి ప్లకార్డ్ ఇచ్చేసి ఇట్లా ముందట పెడతా ఉన్నారు. ఇదెక్కడి ప్రతిపక్షం అండి? మీ రాజకీయ అవసరాల కొరకు ప్రజలు ఉపయోగిస్తా ఉన్నారు. మీరు ప్రజల యొక్క అభివృద్ధిని అడ్డుకుంటా ఉన్నారు, ప్రజల ఉద్యోగాలు రాకుండా చేస్తా ఉన్నారు, ప్రజల పొట్ట కొడతా ఉన్నారు. మీరు అదే ఆలోచన చేయండి. మీ రాజకీయం ఎట్లాగో మీరు లేచేది లేదు, మీరు అధికారంలోకి వచ్చేది లేదు. ఇప్పుడు మనకు మామూలుగా ఇప్పుడు 3 ఎమ్మెల్సీ స్థానాలు జరిగితే మీ క్యాండిడేట్ ని పెట్టలేదు, ఇంకా మీరేం లేస్తారండి? అనవసరమైన దురాశకు పోయి ప్రజలను ముంచొద్దు, ప్రజల పుట్టగొట్టొద్దు. పారిశ్రామిక కారిడార్ కు సహకరించండి. వాళ్ళ భూములకు ధర కావాలంటే మాట్లాడండి. ఏ ధర, మార్కెట్ ధర మాట్లాడండి, తప్పులేదు. ఇంకో గజం ఎక్కువ ఇవ్వమని చెప్పండి, తప్పులేదు. కానీ మీరు మాట్లాడాలి కదా. మాట్లాడితే ప్లకార్డ్ తీసి ముందర పెడతాం, మాట్లాడితే దాడి చేస్తాం. వాళ్ళ దాడి చేసిన వాళ్ళని అరెస్ట్ చేస్తే మమ్మల్ని రైతులను లోపలేస్తారా? అరే మీరు ఖమ్మంలో రైతులకు బేడీలేసింది మర్చిపోయిందా? తర్వాత పిల్ల తల్లులను కూడా 20-30 మంది పోడు రైతులను తీసుకుపోయి లోపలేస్తే పాలు ఇవ్వడానికి కూడా బయటికి రాకుండా మీరు లోపల పెట్టింది గుర్తులేదా మీకు? మీరు మాకు చెప్తారా? కాబట్టి నేను ఒకటే అడుగుతున్నా, రేవంత్ రెడ్డి గారి సర్కారు ఉద్దేశము క్లియర్ గా ఉంది. అక్కడ యువతకు ఉపాధి ఉద్యోగాలు రావాలంటే అక్కడ పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేయాలి. పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేయాలంటే భూమిని సేకరించాలి. గత అనుభవాల దృష్ట్యా లగచర్లో జరిగినటువంటి ఘటన నేపథ్యంలో అక్కడ రైతులు అవ్వచ్చు, లేకపోతే ఏదైతే జరిగినటువంటి ఘటన నేపథ్యంలో ఈసారి ముందుకెళ్లే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే గత అనుభవాల దృష్ట్యా మళ్ళీ అట్లాంటి అంశాలు పునరావృతం అవుతామని చెప్పేసి ప్రభుత్వం కొంచెం వెనక్కి తగ్గే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా? రవాణా మేము వెనుకబడిన ప్రాంతాలకు ఖచ్చితంగా పారిశ్రామిక కారిడార్ మేము నెలకొల్పుతాం. వీళ్ళు ఎన్ని రాజకీయాలు చేసినా మేము వాళ్ళని కడుపులో పెట్టి చూసుకుంటాం, వాళ్ళతోటి మాట్లాడతాం, వాళ్ళని ఒప్పిస్తాం, ముందుకే అడిగేస్తాం. కానీ ఉంటారు అక్కడ అయితే మాత్రం 100% రేవంత్ రెడ్డి గారు అభివృద్ధి చేసి తీరుతుంది. రైట్. రామూర్తి గారు, ఒక ఎన్నికల్లో హామీ అవ్వచ్చు, లేకపోతే ఏ ఎమ్మెల్యే అయినా సరే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలనే దృక్పథంతో ఉంటారు. విద్య, ఉద్యోగం, లేకపోతే ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో. అదే ఉద్దేశంతో అక్కడ కొంతమందికి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అక్కడ ఉన్నటువంటి మరోపక్క పారిశ్రామికవేత్తలను ఆహ్వానించినట్లుగా కూడా ఉంటుంది. కాబట్టి రాష్ట్ర అభివృద్ధికి పురోగమిస్తున్నట్లుగా ఉంటుంది. ఆ ఉద్దేశంతో మేము చేస్తున్నాం. ఒక సర్వేకి కూడా సహకరించకుండా అక్కడ ఉన్నటువంటి రైతుల్ని రెచ్చగొట్టడం ఎంతవరకు కరెక్ట్ అనే విధంగానే కాంగ్రెస్ నాయకులు నర్సయ్య గౌడ్ గారు అంటున్నారు. ఎలా స్పందిస్తారు? ఇప్పుడు నర్సయ్య గౌడ్ వారికి చెప్పాల్సింది ఏంటంటే, అసలు మీరు ఏ పద్ధతిని ఫస్ట్ మీరు మార్చుకోండి. అక్కడ జరుగుతున్న ఇది ఒక రేవంత్ రెడ్డి నియోజకవర్గం తప్ప ఈ రాష్ట్రం బాగుపడొద్దా? ఎక్కడ మీరు పారిశ్రామిక కారిడార్ కట్టకూడదా? మీరు ఎక్కడ కూడా ఫార్మసిటీ పెట్టకూడదా? ఓన్లీ ఆయన నియోజకవర్గంలో పెట్టాలని ఒక రూల్ ఏమైనా పెట్టుకున్నారా? వాళ్ళు ఏమో మర్రు అని అంటుంటే మీరు సమాధానం చెప్పుకోలేక, వాళ్ళ దగ్గరికి సరైన పద్ధతిలో మీరు పోలేక ఏం చేయాలండి? ఫస్ట్ అసలు ఎంత భూమి ఉన్నది ఆడ, ఎంత భూమిని మీరు సేకరణ చేయాలనుకుంటున్నారు, ఆడ భూమి రేట్లు ఎంత ఉన్నాయి, మనం ఎంత తీసుకోవాలనుకుంటున్నాం, మనం వాళ్ళకి ఎంత ఇవ్వాలనుకుంటున్నాం, ఇది ముందు తెలుసుకోవాలి కదా. వీళ్ళు ప్రభుత్వం నడుపుతున్నారా, గాడిదల కొట్టం నడుపుతున్నారా? నాకు అర్థం కాదు. అది తెలియకుండా ఏదో ఇంకోటి లేదు, బీఆర్ఎస్ పార్టీ మమ్మల్ని రెచ్చగొడుతుంది, మమ్మల్ని వాళ్ళు చేయబట్టే మేము ప్లే కార్డులు పట్టుకొని వస్తున్నాం, మేము పోరాటం చేస్తున్నామని ఎవరన్నా రైతు మీకేమైనా కంప్లైంట్ ఇచ్చారా? ఎందుకండి మా మీద పడి ఏడుస్తారు మీరు? మేము ప్రజల పక్షాన నిలబడుతున్నాము, మేము ప్రజల పక్షాన కొట్లాడుతున్నాము. మీరు ప్రజల్ని మంచిగా చేసుకోకుండా, ప్రజలకు ఇవ్వాల్సిన హామీలు ఇవ్వకుండా, ప్రజలకు చేయాల్సింది చెయ్యకుండా మీరు మా మీద పడి ఏడ్చుడు ఎందుకండి? నాకు ఇంకా సంవత్సరం దాటిపోయింది, 14 నెలలు అవుతుంది, మీరు ఒక్కటి కూడా నెరవేర్చలేదు కదా. కాబట్టి మీరు చేస్తున్నది చాలా దుర్మార్గమైన చర్య, కక్షపూరితమైన వాతావరణం, ఒక పంతం పట్టుకొని మేము కట్టి తీరాల్సిందే, మీరు భూములు ఇవ్వకుంటే మిమ్మల్ని సంపేన తీసుకుంటామనే ధోరణి ఇది మంచి పద్ధతి కాదు అని ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా, ఒక చదువుకున్న వ్యక్తిగా, ఒక న్యాయవాదిగా నేను అభ్యర్థిస్తున్నాను. మీ పద్ధతి బాగలేదు, మీరు ఒప్పించండి. ఫస్ట్ అక్కడ రేట్లు ఎంత ఉన్నాయి, మీరు ఎంతకు తీసుకోవాలనుకుంటున్నారు, వాళ్ళు ఎంత ఇవ్వాలనుకుంటున్నారు, ఫస్ట్ అది తెలుసుకొని తర్వాత మీరు అధికారులను పంపండి. పోలీసులను పెట్టి వెంటనే అధికారులను పంపితే ఎవరికైనా భయం అవుతుంది కదా. ఒక మాట లేదు, ముచ్చట లేదు,
ఇష్టం వచ్చినట్టు పంపితే ఇప్పటికే జైలు పోయినారు, వాళ్ళు అనుభవించరు, వాళ్ళని మీరు ఎక్కడ కూడా మంచిగా చేసుకోలేదు కదా, మంచితనం లేదు కదా. జైల్లో పెట్టి వాళ్ళని దెబ్బలు కొట్టి 3rd డిగ్రీ పెట్టి వాళ్ళని ఇబ్బంది పెడితే వాళ్ళు ఎట్లొచ్చి మీకు భూములు ఇస్తారండి? మీరు ఏడ మంచితనం ఉన్నది మీకు? మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చరు, లేదా అడిగితే కేసులు పెట్టి జైల్లో పెడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు 3rd డిగ్రీ పెట్టి ఇష్టం వచ్చినట్టు కొడుతున్నారు, భార్య పిల్లల్ని ఇళ్లలో లేకుండా చేస్తున్నారు, అర్ధరాత్రి ఒక దోపిడి దొంగల్లాగా వచ్చి మీరు పోలీసులని ఉసిగొలుపుతున్నారు. ఇది ఎక్కడ అన్యాయం అండి? ఇది భారతదేశంలో తెలంగాణలో ఉన్నావా లేదా మనం? ఎంత ఎంత దరిద్రంగా మీరు వ్యవహరిస్తున్నారు. మీ తీరు బాగాలేదని అడుగుతున్నారు వాళ్ళు. మేము కూడా ప్రతిపక్షంగా ఏమున్నారు, ప్రజలు ఎక్కడైతే బాధపడతారో అక్కడ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. వాళ్ళు ఇవ్వనంటుంటే దుర్మార్గంగా గుంజుకోవడానికి మీరెవడండి? వాళ్ళకి ముఖ్యమంత్రి కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వేరే ప్రాంతాలు చాలా ఉన్నాయి. కానీ రామూర్తి గారు, ప్రజలకి మేలు చేయాలని చూస్తున్నాం, వెనుకబడినటువంటి ప్రాంతాలను అభివృద్ధి చేయాలని చూస్తున్నాం, కానీ ముఖ్యంగా అక్కడ కొడంగల్లో కొంచెం నిరుద్యోగ సమస్య అవ్వచ్చు, లేకపోతే ఉపాధి కల్పించాలని సదుద్దేశం చేస్తున్నటువంటి ప్రయత్నాల్ని అడ్డుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనేది అధికార పార్టీది వాదన. ఇప్పుడు ఇక్కడ ఇద్దరు నాయకులు అర్థం చేసుకోవాల్సింది, దయచేసి కొంచెం పేపర్ చూడండి. ఆ 1300 ఎకరాలు ఏ గ్రామాల సేకరిస్తున్నాం, ఏ రైతు ఎంత భూమి పోతుంది అంటే 2 నోటిఫికేషన్లు వచ్చినాయండి. మీరు ఇంకా మొదట్లో లేరు, వీళ్ళు భూమి తీసుకుంటారు గ్యారంటీ. 2 నోటిఫికేషన్లు, మొదటిది ఫార్మాసిటీ, అది పేరు మార్చి తెల్లారి ఆ లగిచల లొల్లి కాగానే తెల్లారి ఏం చేశారంటే దాన్ని పారిశ్రామిక కారిడార్ అన్నారు కదా. మొదలేమో ఫార్మాసిటీ అంటే మందులు ఉంటాయి, మందు తయారీ ఉంటది, కాలుష్యం వస్తుంది. మా పట్టణ చెరువు మేము గ్రీన్ పీస్ సంస్థతో 4 ఏళ్ళు పనిచేస్తున్నాం, పురుషోత్తం రెడ్డి గారు మేమంతా కూడా. ఇక్కడ ఏమైతుందంటే కాలుష్యం వస్తుంది, దాని వల్ల ప్రజల ప్రాణాలు పోతాయి అంటే వద్దన్నా. ఇప్పుడేమో పారిశ్రామిక కారిడార్ అంటున్నారు కదా, 3 స్పష్టత చేయండి. ఒకటేమో పారిశ్రామిక కారిడారే ఉంటుంది, మళ్ళీ ఫార్మసీ పెట్టామని మీకు నోటిఫికేషన్ క్యాన్సిల్ చేశారు, హామీ ఇవ్వాలి ప్రజలకు. రెండోది ఏం చేయాలంటే 2013 చట్టంలో 3 ఉన్నాయి సార్. ఒకటేమో భూమి తీసుకుంటే పరిహారము ఒకటి, రెండోది ఆ ఊళ్ళు ఖాళీ చేస్తారు కదా, ఆ ఊళ్ళు ఖాళీ అవుతున్నాయి, ఊళ్ళు కూడా ఖాళీ అయితే అందులో ఏం చేస్తారంటే మానవీయ మధ్యాహ్న సాయంత్రం జరిగింది అదే, భూమి ఉన్నడానికి భూమి ఇచ్చిండ్రు, ఇల్లు ఉన్నడానికి ఇల్లు ఇచ్చిండ్రు, కానీ ఏది లేదు. ఒక మంగడి చాకలి రూపాయి భూమి ఉండదు, ఎవరికి ఉండదు. వాళ్ళు ఏం చేయాలి అంటే వాళ్ళు ఏం చేశారు, చట్టంలో పేర్కొన్నారు ఆ ఊళ్ళో ఎవరైనా వ్యవసాయ కూలీలు ఉంటే కూడా వాళ్ళకు పరిహారం ఇచ్చిండ్రు. మల్లన సాగలో జరిగింది అదే, వాళ్ళకి పరిహారం ఇవ్వడం కాకుండా ఇల్లు కూడా కేటాయించారు. అంటే వ్యవసాయం మీద ఆధారపడ్డ కుటుంబాలకు కూడా పరిహారం ఇచ్చింది, ఇది కావాలి, ఇది ఇస్తాను హామీ అండి. ఇప్పుడు మీరు వాళ్ళ దగ్గర పోతున్నారు కనుక మీరేం చేయాలంటే 2013 చట్టం ప్రకారం ఈ 3 చేస్తాం మేము అని చెప్పాలి. రెండోది కూడా ఇంకొక సక్సెస్ స్టోరీ చెప్తాను మీకు. జిందాల్ ఫ్యాక్టరీకి మనకు విజయనగరం జిల్లాలో తీసుకుంటున్నప్పుడు ఇట్లే నారాయణ గారికి పోయి మన ఏమంటారు ముళ్ళకంచి దాటి దెబ్బ తాకించుకున్నాడు. మేమేం చేసినామంటే వాళ్ళతో సంప్రదించి, జిందాల్ వాళ్ళతో సంప్రదించి భూమికి భూమి, ఉద్యోగానికి ఉద్యోగం ఇప్పించినాం. మీరు భూమికి పరిహారము, ఉద్యోగం ఇచ్చి, ఇప్పుడు మీరు ఉద్యోగం అంటారు కదా, ఈ పారిశ్రామిక కారిడార్ వల్ల ఎంత మందికి ఉద్యోగాలు వస్తాయో చెప్పగలుగుతారా రేవంత్ రెడ్డి గారు? చెప్పండి, అది చెప్తే సాధ్యమైంది కదా. స్థానికులకి ఎంతమందికి ఉద్యోగ కల్పన కల్పిస్తారు కూడా చెప్పాలి కదా. ఎన్ని పరిశ్రమలు వస్తాయి? ఇప్పుడు మీరు ప్రణాళిక తీసుకుపోతాం సార్, డిపిఆర్ మీరు ఎంత భూమి సేకరిస్తున్నాం, ఎంత మందికి ఉద్యోగాలు వస్తాయి, మీకు కనీసం వాచ్మెన్ ఉద్యోగం కూడా దొరకదు అక్కడ వాళ్ళకు, నిజంగా వాళ్ళ బయట వాళ్ళు వస్తారు. కాకుండా ఉండాలంటే మీరు స్పష్టత ఇవ్వండి, భూమి తీసుకునే వాళ్ళకి ఉద్యోగం ఇస్తాం, ఒక ఉద్యోగం ఇస్తాం, భూమికి పరిహారం ఇస్తాం, అట్లానే భూమికి భూమి ఇస్తాం అని చెప్పండి. ఎందుకు ఒప్పుకోరు? కానీ ఇప్పుడు ఏమైందంటే ఇంకొకటి, కొన్ని ప్రాజెక్టులు ఏమో అక్కడనే పెట్టాల్సి వస్తుంది. మల్లన సాగర్ ఉంది అనుకోండి, అది ఫిజిబిలిటీ అక్కడనే ఉన్నది, ఇంకా పెట్టరా. కానీ ఇది అట్లా కాదు, ఎక్కడైనా పెట్టుకో. కానీ ముఖ్యమంత్రి తన నియోజకవర్గంలో ఉద్యోగాలు ఇస్తా అనుకుంటే ఎవరు తప్పంటారు? ఇప్పుడు కొడుకును గంట అంటే కోడలంటే అత్త వద్దంటదా? కానీ ప్రజలకు హామీ ఇవ్వండి, భూమి తీసుకోండి, సంతోషంగా ఇస్తారు. రైట్, థ్యాంక్ యూ బండారు రామ్మోహన్ రావు గారు, రాజకీయ విశ్లేషకులు, అడ్వకేట్, అలాగే బొమ్మెర రామూర్తి గారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, అలాగే మిట్టా నరసయ్య గౌడ్ గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు స్పందించి చర్చా కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు. ఏది ఏమైనా సరే లగచర్ల ఘటన మరోసారి తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో పారిశ్రామిక కారిడార్ పేరుతోటి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క సర్వేకి తెరలేపిన నేపథ్యంలో మరి రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి, మరో పక్క అక్కడే పారిశ్రామిక కారిడార్ కట్టి తీరుతామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తూ 1300 ఎకరాల భూసేకరణకి పూనుకున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో మరి అక్కడ రైతులు ఇస్తారా ఇవ్వరా భూమి అనేది మనం చూడాల్సినటువంటి అంశం. ఇది ఇవాళ బిగ్ టాక్లోని అంశం. మరో అంశంతో రేపు మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర.